ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. సోమశర్మ తన భార్య సుమన ద్వారా తన పూర్వజన్మ రహస్యాలకి సంబంధించిన పాప పుణ్యాలన్నీ తెలుసుకున్నాడని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎవరో ఒక మహాత్ములు పంపుతాడు. అందులో ఈ సోమశర్మ అదృష్టం బాగుంది కనుక చవన మహర్షి కుమార్తె సుమన భార్య అయ్యింది. అందువల్ల ఆవిడ ద్వారా అనేక విశేషాలు తెలుసుకుని చివరికి ఎక్కడికి వెళ్ళాడని చెప్పాం, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఈ దంపతులిద్దరూ వశిష్ఠుని దగ్గరికి వెళ్ళారు. ఏమి స్వామి, ఎంత ప్రయత్నించినా ఎందుకు సంపదలు కలగడం లేదు, ఎందుకు పిల్లలు పుట్టట్లేదని అడిగితే అప్పుడు ఆయన నీ పూర్వజన్మ రహస్యము అని చెప్పాడని అంతవరకు మనం చెప్పుకున్నాం. పూర్వజన్మలో అతడు ఒక గొప్ప ఐశ్వర్యం ఉన్న రైతని, బాగా డబ్బు సంపాదించాడని, బోలెడు మంది పిల్లలున్నారని, బంగారం లాంటి భార్య ఉందని, కానీ ఎప్పుడూ ఎవరికి అన్నం పెట్టలేదని, పీనాసాడైపోయి డబ్బంతా బాగా దాచాడని, ఒక్కనాడు కూడా కనీసం భార్యకు కూడా నగలు చేయించడానికి ఇష్టపడేవాడు కదా వాడు. ఏమిటో నాకు ఈ కథలు చదువుతున్నప్పుడల్లా మనుష్యులు ఇలా ఎలా పుడతారా అనిపిస్తున్నట్టు. ఏ జన్మ పాపం అన్నాడు బాబు. ఎన్నోసార్లు చెప్పింది అనుకోండి, అన్నేసి కుండలు కిందటిసారి చెప్పిందే కదా నేను, నిన్నగాక మొన్న చెప్పిన కథే కదా. కుండల్లో బంగారం పెట్టి దాన్ని భూమిలో దాచేసాడు తప్ప లంకి బిందులు, ఆ బిందులు కూడా చెప్పాం కదా. లంకి బిందులు అంటే ఇటువంటి తాడు కట్టి వాడిని తీసుకెళ్ళి భూమిలో పాతాడు తప్ప భార్యకి ఇవ్వలేదు, పిల్లలకి చెప్పలేదు. ఇటువంటి పాపాత్మలకు వచ్చే శిక్షలు ఎటువంటివో కూడా ఆ కథలో చెప్పాను. అలా డబ్బు దాచి 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 దరిద్రుడు చివరికి చచ్చాడు. అదో అతడే నీవు పూర్వజన్మలో చేసిన మహాపాపం ఉందే నిన్ను నరకానికి పట్టుకుపోయింది. ఎన్నో జన్మలు ఎత్తి 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 జన్మలో ఇలా సోమశర్మగా పుట్టావు. నీ పూర్వకర్మ ఓ సోమశర్మ ఈ జన్మలో నీకు దారిద్ర్యం రూపంలో పట్టుకుంది, సంతానం లేదు అనగానే ఈయన చాలా బాధపడిపోయాడు. అప్పట్లో తెలియదండి, తెలుసుంటే నా డబ్బులో సగమైనా ప్రవచన మండపానికి ఇచ్చేసేవాడిని. ఆనాటికి ఆ విషయం తెలియదు. కానీ నాకు ఒక అనుమానం, నేను పరమపాపాత్ముడిని, పిసినిగొట్టు పీనుగుని, డబ్బంతా బంగారంగా మార్చి లంకె బిందుల్లో పెట్టి భూమిలో పాతి పెట్టిన వాడిని అని మీరే చెప్పారు. అయినా ఈ జన్మలో పండితుడిగా పుట్టి మహాత్ముడైన చవన మహర్షి కుమార్తెని సుమనని పెళ్లి చేసుకోగలిగాను. ఇది ఎలా సంభవించింది? ఒక్కోసారి అదే కదా అనుమానం. పాపాత్ముడికి ఈ జన్మలో వచ్చింది అని ఆయనకు అనుమానం వచ్చింది. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితం అంతా దరిద్రమే, కానీ ఎక్కడో ఎవడో తగులుతాడు వాడిని బాగు చేసేవాడు, వాడి జాతకం మారిపోతూ ఉంటుంది. అంటే పూర్వజనులు ఎన్ని పాపాలు చేసినా ఎక్కడో ఒక సుకృతం చేస్తారు. ఆ సుకృతం ఏం చేస్తుంది, ఈ జన్మలో మళ్ళీ ఎవడో ఒకటి రూపంలో మనల్ని రక్షిస్తుంది. పాపానికి పాపమే, పుణ్యానికి పుణ్యమే. మా చిన్నప్పుడు కథ ఉండే చక్క, దూద్ కా దూద్ और పానీ కా పానీ అని. పూర్వం ఓ పాల వ్యాపారి ఉండేవాడు. వాడికి అంతా ఎంత కాదు డబ్బు పెచ్చబాగా. ఆవు పాలు, గేదె పాలు, వీటిని గేదెల ద్వారా ఆవుల ద్వారా సంపాదించిన తర్వాత అటువంటి మంచి ఉందనుకోండి, పాడి వ్యాపారం, ఇంట్లోనే ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, పితికి లీటర్ పాలుకి లీటర్ నీళ్లు కలిపేవాడు. పూర్వం అంతవరకు న్యాయంగానే ఉండేవారు. లీటర్ పాలల్లో లీటర్ నీళ్ళే కలిపేవారు. ఇప్పుడు పాలేమో ఇంకు పిల్లలతో కలుపుతారు, మిగతావన్నీ నీళ్ళే. ఏమన్నా అంటే ఈ మధ్యన వేసవికాలం కదండి, దాహం ఎక్కువైపోయి గేదెలు నీళ్లు తాగేయండి, అందుకని పాలు కూడా నీళ్లుగా అయిపోతున్నాయండి అన్నాడు. ఎన్ని తెలివితేటలు అనుకుంటున్నారు మానవులకి. గేదె నీళ్లు తాగుతుందిట, అందుకని పాలు పలచబడ్డాయి. సరే, ఈ దుర్మార్గుడు మొత్తం మీద ఈ పాల వ్యాపారం ఏం చేశాడు, లీటరు సేరు పాలల్లో సేరు నీళ్లు అలా కలిపి అమ్మాడు. బోలెడంత డబ్బు సంపాదించాడు.
అలా 1000 రూపాయలు సంపాదించాడు. ఆ రోజుల్లో 1000 అంటే తెలుసుగా, ఇప్పుడు 10 లక్షల కంటే ఎక్కువ ఉండవు. ఆ రోజుల్లో చిల్లు కానీకి కూడా విలువ ఉండేది. పైసా పెడితే ఇంత పప్పు వచ్చేది అటువంటి కాలం. అందువల్ల వాడు 1000 రూపాయలు సంపాదించగానే వాడికి మతిపోయింది. ఈ 1000 రూపాయలు పెడితే 25 ఆవులు వస్తాయి. ఈ 25 ఆవుల్ని కూడా కొంటే మళ్ళీ పాల వ్యాపారం పెరుగుతుంది. అలా అలా లక్షాధికారిని అయిపోదాం అనుకున్నాడు వాడు. అనుకుని ఈ 1000 రూపాయలు, అప్పట్లో రూపాయలు అంటే తెలుసుగా కాసులు, వెండి కాసులు, ఈ వెండి కాసులు మూట కట్టాడు. ఈ మూట పుచ్చుకొని ఆవులు కొనడానికి పొరుగురు సంతకి బయలుదేరాడు. ఆ రోజుల్లో నడిచి అడవిలోంచి వెళ్ళి ఆ పొరుగురికి వెళ్ళి సంతకెళ్ళి కొనుక్కొచ్చేసరికి కొంచెం టైం పట్టేది. అలా నడుస్తున్న వీడికి హఠాత్తుగా వేసవికాలం అవడం వల్ల చెమటలు బట్టి దాహం వేసింది. ఎదురుగుండా పెద్ద చెరువు కనపడింది. బట్టలిప్పి ఈ 1000 కాసులు ఉన్న మూట అలా ఒడ్డు మీద పెట్టి నీళ్లలో దిగాడు. పైగా బట్టలన్నీ ఒడ్డు మీద పెట్టి చిన్న లోపలేదో ఒడ్డు ఉంటుందిలేండి, ఉపవస్త్రం కట్టుకుని దిగాడు స్నానానికి. స్నానం చేసి మంచినీళ్ళు తాగుతూ ఉండగా పండుకోతులు దండు వచ్చింది అక్కడికి. అందులో కొండముచ్చులు పర్వాలేదు కానీ పండుకోతులు మరీ డేంజర్ అండి బాబు. ఆ కోతులు ఒక్కసారిగా వచ్చి ఈ మూట వచ్చుకుని చెట్టు ఎక్కేసింది. అందులో ఒక కోతి, మిగతా బట్టలు పట్టుకుపోయాయి. వీడికి బట్టలు లేవు, ఒడ్డు కొత్త ఉంటుంటే అంటున్నాయిట కోతుల మీదకి. హడిలిపోయాడు. కోతులు కొరికి రక్కి నానా గందరగోళం చేస్తాయి. ఏమండో వాటి దండుకి రావణాసురుడి సైనికులే హడిలిపోయారు. అటువంటిది ఈ పాలవాడు హడిలిపోయి రాయి విసిరితే అవి ఇలా అనడం. ఈలోపు చెట్టు ఎక్కిపోయిన కోతి వీడు చూస్తూ ఉండగానే మోటిప్పింది, ఒక కాయిన్ తీసింది, ఇటు ఇటు తిప్పింది. వీడు బాబోయ్ బాబోయ్ గుండెలు బాదుకుంటూ ఉంటే ఒక కాయిన్ కింద చెట్టు కింద వేసింది. అమ్మయ్య అని అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని చెట్టు దగ్గరికి వచ్చి ఆ నాణ్యం ఏరుకున్నాడు. కోతి, నీకు పళ్ళు పెడతాను, నీకు ఏదైనా చేస్తాను, నేను పాత బస్తీ పొరపాటును కూడా తీసుకెళ్ళను, నీకు పుణ్యం ఉంటుంది, ఆ డబ్బులని కిందే వెయ్యి అంటూ ఉంటే ఇంకో నాణ్యం తీసింది. ఇలా ఇలా చూసింది, నీళ్లలోకి విసిరేసింది. వీడు గుండెలు బాదుకుంటూనే ఉన్నాడు. ఒక కాయిన్ ఏమో ఒడ్డు మీద, ఒక నాణ్యం నీటిలోకి విసిరింది. వీడు కింద పడిన నాణ్యాలన్నీ లెక్కెట్టుకున్నాడు. ఆఖరిని అంతా అయిపోయాక ఆ సంచి కింద పారేసి పారిపోయింది కోతి. సరిగ్గా 500 నాణ్యాలు మిగిలాయి. ఈ 500 భయంకరమైన లోతైన బురదతో కూడిన చెరువులో పడిపోయి. ప్రపంచంలో ఎవడు ఆ డబ్బులు తీయలేడు. తీయడానికి ఖర్చు పెడితే ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ వచ్చేది 10 నాణ్యాలు వస్తాయి. ఇంతలో ఆకాశవాణి అంది, అర్థమైందా నాయనా ఇందులో అంతరార్థం? ఆ కోతి ధర్మదేవతరా పిచ్చాడా, నీకు ఇలా గుణపాఠం చెప్పింది. దూద్ కా దూద్ ఔర్ పానీ కా పానీ. పాల డబ్బులు నేల మీద పడ్డాయి, నీకు వచ్చాయి. నీళ్ల డబ్బులు నీళ్లల్లో కలిసిపోయాయి. పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు. లీటర్ పాలలో లీటర్ నీళ్లు కలిపాడు కదా, అందులో 500 మిగిలే, 500 పోయాయి. మీరు ఎన్ని చెయ్యండి, ఈ పీనాసాళ్ళు పెళ్ళానికి పెట్టక, పిల్లలకి ఇవ్వక, తమ కోసం కనీసం జీవితంలో ఒక గోలీ సోడా కూడా తాక్క, రైల్వే స్టేషన్లో పాతకాలపు మాంధాతకాలం నాటి కుళ్ళు నీళ్ళే తాగుతూ, దరిద్ర బట్టలు కట్టుకుంటూ, ఇతరుల మీద ఆధారపడుతూ తమ జీవితం అంతా పిసినిగొట్టుతనంతో బతికేవాడికి ఇది మాత్రమే మిగులుతుంది. వాడి కష్టార్జితమైనా దక్కుతుందో లేదో చెప్పలేం. ఇలాంటి పిసినిగొట్టాడికి చివరికి పాపిష్టి సొమ్ము పాపిష్టి కిందే పోతుంది, మోసపు సొమ్ము మోసం కిందే పోతుంది. కొందరు మోసం చేయకపోవచ్చు, కష్టపడే సంపాదిస్తారు, కానీ లోభత్వం వల్ల అది దక్కదట. లోభం ఎంత ప్రమాదమో తెలుసునండి. నువ్వు కష్టపడి సంపాదించినా ఇంటిలిపాదికి ఎవడికి అన్నం పెట్టవు కదా, ఇంటికి వచ్చిన అతిథికి ఏనాడు మంచినీళ్ళు కూడా ఇవ్వవు కదా. నీ ఇంట్లో ఒక్కడికైనా విస్తరాకేసి అన్నం పెట్టకపోతే అప్పుడు ఈ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినా లోభపు సొమ్ము గనక ఇది దక్కదన్నారు. అందుకని నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను, పురాణములలో చూపించినవే చెబుతున్నాను. సుభాషితాల్లో ఏమనుంటుంది? లోభశ్చేదగుణే నకిం. పిసినిగొట్టుతనం ఒకటి ఉంటే ఇంకా ఏ దుర్గుణములు ఉండక్కర్లేదు. ప్రపంచములోని దుర్గుణములన్నీ కేవలం ఒక్క లోభిలో ఉంటాయట. లోభం వల్ల అన్ని పాపాలు వచ్చినట్టే. ఎందుకని? లోభి పెళ్ళానికి మందులు ఇప్పించడు, చూస్తూ చూస్తూ ఇంట్లో చక్కెర పొంగల్ తినడు. పద్మాకర్ గారు చేస్తేనేమో కేజీ చక్కెర పొంగల్ తింటాడు, కానీ వాడి ఇంట్లో చక్కెర పొంగల్ తినలేడు. వాడు చూస్తూ చూస్తూ మంచినీళ్ళ బాటిల్ తాగలేడు, టీ కూడా తాగలేడు, మంచి బట్టలు కట్టుకోలేడు. ఎప్పుడో పెళ్ళికి వాళ్ళ మామగారు కుట్టించినటువంటి ఆ బట్టలే కట్టుకుంటారు యావత్ జీవితం. ఇంకా లోపల ఉన్నటువంటి ఉపవస్త్రం కూడా
వాళ్ళ తాతగారు వారసత్వంగా వాళ్ళ నాన్నకి ఇస్తే ఆ నాన్న దగ్గర నుంచి వీడికి వచ్చింది, వీడు కట్టుకుని వీడు కొడుక్కిస్తాడు. ఈ రకంగా ఈ దరిద్ర బతుకు బతికే కంటే చెంబు నీళ్లలో దూకితే చచ్చిపోతే మంచిది అని సుభాషితాలో చెప్పారు. చెంబు నీళ్లలో దూకి చావడం కష్టం కనుక ఆ చెంబు నీళ్లలో ఎలక్ట్రికల్ వైర్ పెట్టుకుని దాన్ని చేత్తో పట్టుకుంటే వదిలిపోతుంది పేడ. అందువల్ల మహాపాపాలు ఈ దరిద్రం. ఇన్ని పాపములు చేసిన వాడు కూడా ఎందువల్ల మళ్ళీ అప్పుడప్పుడు వచ్చే జన్మలో ఎవడి వల్ల పైకి వస్తాడు, ఎవడి వల్ల సుఖపడతాడు? కారణం ఏమిటి? కొందరు కొడుకుల వల్ల, కొందరు మామల వల్ల, కొందరు భార్య వల్ల, కొందరేమో స్నేహితుల వల్ల, మరి కొంతమంది గురువుల వల్ల. ఎలా బాగుపడుతున్నారు అంటే ఆ జన్మలో వాడు తెలుసో తెలియకో అంతో ఎంతో పుణ్యం చేసి ఉంటాడు. నేను ఏమి చేశాను? చాలా బాగా అడిగాడండి ఆయన. పూర్వజన్మ కృతం పాపం త్వయాఖ్యాతంచ మే మునే శూద్రత్వేన తు విప్రేంద మయైవ పరివర్జితం విప్రత్వం హిమయా ప్రాప్తం తత్కథం ద్విజసత్తమ తత్సర్వం కారణం బ్రూహి జ్ఞాన విజ్ఞాన పండిత. నువ్వు జ్ఞాన విజ్ఞాన పండితుడివి. గతించిన దాన్ని, రాబోయేదాన్ని, వర్తమానాన్ని రెండింటినీ తెలుసుకున్నవాడు విజ్ఞాని. దానిని సమయ సందర్భాలను బట్టి బయట పెట్టేవాడు జ్ఞాని. ఇది పురాణాల్లో నిర్వచనం. అంటే అన్నీ తెలుసుకోగలడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. తెలిసినా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదండోయ్. అత్యావశ్యక స్థితిలో నాయనా నీ పూర్వజన్మ రహస్యం ఇది, ఈ జన్మలో దానికి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పేవాడు జ్ఞాని అన్నమాట. అందుకే నీ జ్ఞానము విజ్ఞానము రెండూ ఎరిగిన పండితోత్తముడివి. అందుకే నిన్ను అడుగుతున్నాను, నేను పూర్వజన్మలో ఇన్ని పాపములు చేసి కూడా పవిత్రమైన ఈ విప్రజన్మ నాకు ఎలా వచ్చింది? ఈ విప్రత్వం పొందడానికి నేను ఏం చేసుంటాను అది వివరంగా చెప్పు అనగా అప్పుడేం చెప్పడం మొదలెట్టాడు. నాయన ఇప్పుడు చెబుతున్నా విను. నీ పూర్వజన్మలో లోభివి, పరమ పాపివి, ఎవరికీ సరిగ్గా అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. అయినా నువ్వు కూడా ఒక పుణ్యం చేసావు రోయ్. ఎంత దుర్మార్గులైనా ఒక పుణ్యం ఉంటుందిట. కటిగా చీకట్లో అమావాస్యలో కూడా మిణుకు మిణుకుమంటూ నక్షత్రాల వెలుతురుండదా? అలాగే చీకటి జీవితాల్లో కూడా ఎంతో కొంత వెలుగు ఉంటుంది, మంచి ఉంటుంది. నువ్వు 85 ఏళ్ళు జీవించావు నీ పూర్వకాలం. ఆ సమయంలో అనుకోకుండా ఒక రోజున పురాణం విన్నావు. ఆ పురాణంలో ఏకాదశి ఉపవాసము చేసేవారికి పువ్వులు ఇచ్చినా, సాయం చేసినా, అటువంటి వారికి ఉండడానికి ఇల్లు ఇచ్చినా, భోజనం పెట్టినా వాళ్ళు మహాత్ములు అవుతారు అని విన్నట్టు వీడు అదృష్టం బాగుండి. ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని ఎవడో పండితుడు చెప్పాడు. అది కూడా నారద పురాణంలో విన్నాడు వీడు. నారద పురాణంలో కూడా 26 ఏకాదశుల మహిమ ఉంటుంది. అద్భుతమైన చరిత్ర నారద పురాణం. అది కూడా ఎలాగో చెప్పుకుంటాం అనుకోండి, మనం ప్రవచన మండపంలో చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అందులో చెప్పగా చైత్రమాసంలో శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి వెరసి చైత్రమాసంలో ఎన్ని 2. అలా చైత్రం నుంచి వరుసగా ఫాల్గుణం వరకు 12 మాసాల్లో ఎన్ని 12 ఏళ్ళు 24. అధిక మాసాల్లో వచ్చే 2 వెరసి 26. 26 ఏకాదశుల మహిమ అందులో కూడా ఉంటుంది. పద్మపురాణంలో కూడా ఉంటుందని చెప్పాను కదా. పద్మపురాణంలో మనకి ఈ భూమిఖండం అయిపోయాక అప్పుడు వస్తుంది. బ్రహ్మఖండంలో వస్తుంది అనుకుంటాను బహుశా. అందువల్ల ఈ ఏకాదశుల మహిమల కథ వినాలి. నారద పురాణంలో ఏకాదశి మహిమతో పాటు రుక్మాంగద చరిత్ర వస్తుంది. మోహిని రుక్మాంగద అనే పేరుతో ఒకప్పుడు సినిమా కూడా తీశారు, తెలుసు కదా మీకు. అది అద్భుతమైన చరిత్ర. అది రుక్మాంగదుడనే మహారాజు ఏకాదశి వ్రతాన్ని చేసిన పుణ్యం వల్ల శాశ్వత వైకుంఠానికి వెళ్ళడం, మోహిని వలలో మధ్యలో పడ్డం, ఆ మోహిని వాడి కొడుకుని చంపించడం, ఆ తర్వాత పురోహితుడు వచ్చి కోపంతో మోహినిని భస్మం చేయటం, చివరికి రుక్మాంగదుడు కొడుకుని వాళ్ళని విష్ణువు బతికించడం, రుక్మాంగదుడు వైకుంఠానికి వెళ్ళడం. ఈ అద్భుతమైన చరిత్ర ఎంత బాగుంటుందండి అసలు. అటువంటి మహానుభావులంతా కూడా ఏం చేశారు ఆ రోజుల్లో? ఏకాదశి వ్రతాలే చేశారు. ఈ కథలన్నీ ఏది ఈ సోమశర్మ పూర్వజన్మలో రైతుగా ఉన్నప్పుడు ఒక పౌరాణికుడు చెబుతూ ఉంటే విన్నాడు.
అందులో ఆయన చెప్పేట ఏకాదశి చాలా గొప్పది, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా ఉండలేకపోయినా ఉపవాసం ఉన్నవాడికి సాయం చెయ్యి, ఏకాదశి వ్రతం చేస్తున్న సమయంలో ఎవరికైనా నువ్వు సాయం చేసావా నువ్వు మహాత్ముడు అవుతావు, పాపాలు నశిస్తాయి, ఇలాంటివన్నీ చెప్పారు. అందరూ ఏకాదశి వ్రతాలు చేయలేకపోవచ్చు. అంటే కొంతమంది ఉపవాసం చేస్తాను అనుకోండి, మా సత్యనారాయణ గారు చెప్పారు నేను 2 గంటలు ఉపవాసం చేయగలనండి అని. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 దాకా 2 గంటల ఉపవాసం గ్యారంటీగా ఉంటానన్నారు. ఎందుకంటే ఈ వయసులో అంతకంటే ఎక్కువ చేయకూడదు, చేస్తే మళ్ళీ డేంజర్. ఒకప్పటి రోజుల్లో చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఒకవేళ అలా అందరూ చేయలేము, చేస్తున్న వాడికి ఏదో సాయం చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఆ పెద్దవాడు వచ్చారు ఇందాక, ఆవిడకి పువ్వులు లోపల పెట్టలేకపోవచ్చు దేవుడి దగ్గర, కానీ గురువుగారు పూజ చేస్తున్నారు కనుక గురువుగారి చేతిలో పువ్వులు పెట్టచ్చు. వెంటనే మా అర్చక స్వామి చేతిలో పెట్టించి ఆ పువ్వులు అందించాం. మనము పూజ చెయ్యలేకపోయినా చేస్తున్న వాడికి పువ్వులు అందించడం కూడా పూజతో సమానమే. ఈ విధంగా సహాయం చేసిన పుణ్యమే అని చెప్పాడు ఆయన. ఈయన విన్నాడు, పెద్ద పట్టించుకోకపోయినా కాసేపు ఏకాదశి అంత గొప్పదా అన్నట్టు వాళ్ళు ఆవిడతో. ఎన్నిసార్లు చెప్పానయ్యా నీకు ఏకాదశి మంచిదని, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిదని అనగా, నేను రోజు ఉపవాసం ఉంటున్నానుగా అన్నాడు. ఆ ఉపవాసం కాదు, పిసిరి కొట్టినంతో గొడ్డుకారం మెతుకులు తినడం ఉపవాసం అనరు. నిజంగా దీక్షతో భగవత్ సేవ చేసి ఉపవాసం ఉంటే వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే పుణ్యం అంటే పెద్దగా స్పందించకపోయినా కొంత మనస్సులో ఆ ప్రభావం పడింది. ఇలా కొంతకాలం గడిచింది. బ్రాహ్మణ కశ్చిదనఘ సదాచారస్సు పండిత విష్ణుభక్తస్తు ధర్మాత్మా నిత్యం విష్ణుపరాయణ యాత్రా వ్యాజేన తీర్థానాం భ్రమత్యేక సమేదినీం అటమానః సమాయాతః తవ గేహం మహామతి. నీ పూర్వజన్మలో ఒకసారి ఓ బ్రాహ్మణోత్తముడు తీర్థయాత్రకి బయలుదేరాడు. సదాచార సంపన్నుడైన, ఎప్పుడూ వేళకి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి వీలున్నంత వరకు దేవతార్చన చేసిన తర్వాత దాన ధర్మాలు చేసుకుని అప్పుడు భోజనం చేస్తాడు. ఉత్తముడు ఆయన, ఏ విధమైన శాస్త్ర మర్యాదని ఉల్లంఘించనటువంటి మహానుభావుడు. అటువంటి మహాత్ముడు విష్ణుభక్తిపై కలిగిన వాడు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. ఎంత గొప్పవాడైనా జీవితంలో ఒక్కసారైనా తీర్థయాత్రలు చెయ్యాలి, తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడు ఎంత గొప్పవాడైనా సంపూర్ణమైన ముక్తి పొందడు. కనీసం తానైనా తీర్థయాత్ర చెయ్యాలి, లేదా చేసేవాడికి సాయమైనా చెయ్యాలి. తీర్థయాత్ర తప్పక ఏదో ఒకనాటికి వైకుంఠయాత్రకి పంపిస్తుంది. కాకపోతే మూర్ఖత్వంతో అందరూ ఒకేసారి మీద పడిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతం, భగవద్ దర్శనం, దానికోసం అందరం ఒక్క గుడికి వెళ్ళిపోవాలా? ఎన్ని గుళ్ళు లేవండి, భగవంతుడు ఎక్కడున్నా అదే కదా. ఖాళీగా ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళండి. శివరాత్రికి అందరం ఒకేసారి కాశీ వెళ్ళిపోతే తొక్కిసలాట అవదా, అది ప్రమాదం. అందుకని ఎన్ని ఆలయములు లేవు, అన్నీ గొప్పవే. శివరాత్రికి హాయిగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళడం మంచిది. అందుకే నేను శివరాత్రికి మాత్రం ఏ క్షేత్రానికి వెళ్ళను, హాయిగా ప్రణవపీఠంలో ఆ సత్యధర్మేశ్వరుడికి అభిషేకం చేసుకుంటాను. కొంచెం తక్కువగా ఉన్న చోటుకి వెళ్ళడం లాభం. అది 100,000 తోసుకుపోతూ ఉంటే ఈ ప్రమాదం వస్తుంది, తర్వాత అందరం బాధపడ్డమే. సరే ఏం చేస్తాం, ప్రజల్లో కొన్ని మార్పులు రావాలి, భక్తి ఉండాలి, అజ్ఞానం తొలగాలి, విశ్వాసం ఉండాలి, మూఢ విశ్వాసం ఉండకూడదు, శాస్త్ర ప్రకారంతో కూడినటువంటి విశ్వాసం ఉండాలి. కలియుగంలో చెప్పిన వినరనుకోండి. అందువల్ల తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయాలి, చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఈయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ భూమండలం అంతా తిరిగాడు. అటమానహ, అలా తిరుగుతున్నవాడై భ్రమిస్తున్నవాడై క్రమంగా వీడున్నటువంటి ఊళ్ళోకి వచ్చేట. ఈ పీనాసాడు, పిసిరిగొట్టు పీనుగా, వాడికి పీపీ అని పేరెట్టా, అంటే పిసిరిగొట్టు పీనుగా. అలాంటి వాడు ఉన్న చోటుకు వచ్చాడు. పిసిరిగొట్టు పీనుగుగా ఉండకూడదన్నాం కదా అని ఏ రోజు జీతం ఆ రోజున మళ్ళీ ఖర్చు పెట్టేయకూడదు. ఇది ఒక గొడవ కింద ఉంది కొంతమందికి. ఆయన అర్చక స్వామి వారు జాగ్రత్త ఉండాలి. నేను పిసిరిగొట్టుగా ఉండదు అన్నంట, అందుకని నెలకు వచ్చే జీతం అంతా ఆన్లైన్లో ఖర్చు పెట్టేస్తున్నట్టు ఒక ఆయన.
ఏది పడితే అది కొండమే ఏమిటో, ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు తెలియదు, కట్టేస్తారు, ఇంటికి వస్తువులు ఉంటాయి, రోజు వస్తువులే, గదంతా వస్తువులమయం. ఇదేమిటో మరి తెలియదండి. మనుషులకి అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ఒక్కడేమో తీసి రూపాయి ఖర్చు పెట్టాడు, తండ్రి పేనాశాడు, కొడుకు వద్దంటే తగలేడుస్తాడు. భార్య ఏమో చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఈ భర్తగాడికి డబ్బులు విలువ తెలియదు. లేదా భర్తగారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు, రూపాయి దాస్తారు, పెన్షన్ కూడా బయటికి తీడు చచ్చినా, టెన్షన్ వచ్చినా సరే, కానీ పెళ్ళం తగలేసేస్తుంది, లేదా కొడుకులు తగలేస్తూ ఉంటారు. ఏంటో భగవంతుని లీల ఇది, అర్థం కాదు. ఏం కొంటారో తెలియదు, ఏం చేసుకుంటారో చెప్పండి. ఇల్లంతా ఈ చెత్తతో నింపేయటం, పడుకోవడానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు. ఆ తర్వాత ఈ సామాన్లు కొద్ది రోజులకి ఏమైపోతాయి, ఈ తుక్కంతా మళ్ళీ బయట పారేయలేక, ఆ ముందు ఈ స్క్రాప్ బయటికి వెళ్ళడం కష్టంగా ఉంది. ఇప్పుడు చెత్త కుండీలోకి వేయడానికి కుదరదు. అమెరికాలో పాడైపోయిన టీవీ 5 ఏళ్లుగా వదిలించలేకపోయాడు. ఒక ఆయన తెలుసా మీకు? ఆ టీవీ బయట పెడితే వాడు తీయట్లేదు. ఈ స్క్రాప్ వాడు, ఈ చెత్త పట్టుకెళ్ళే బండి వాడు, బాబు చెత్త బండి, బాబు చెత్త వస్తుందని అరిచేవాడు ఉంటాడు. అక్కడ కూడా ఇంగ్లీష్లో చెత్త అంటాడులేండి, అదో రకమైన చెత్త. ఇది మాత్రం పట్టుకెట్టలేదు 5 ఏళ్ళు. వాడు ఎంత బతిమలనా అది ఎక్కడేస్తామయ్యా అంటున్నట్ట. ఇంటి ముందే ఉంటుంది ఆ టీవీ. అలా ఈ పిచ్చేళ్ళు ఏంటో తెలియదు కానీ ఇల్లంతా నింపేస్తారు. ఈ మహానుభావుడు మొత్తం మీద తీర్థయాత్రలు చేస్తూ ఈ పిసిని కొట్టాడు, ఇంటికి వచ్చాడు. ఈ పిసిని కొట్టాడు, ఎవడికి రూపాయి ఇవ్వడని చెప్పాం కదా, పిప్పిగాడు. వీడింటికి రాగానే వాళ్ళు ఆవిడంది, ఏమండి ఇన్నాళ్ళు అయింది, నా మాట ఒక్కసారి కూడా వినలేదు, మన పిల్లలు కూడా బతిమాలుతున్నారు, మన ఇంటికి ఒక్క మహాత్ముడినైనా పిలిపించాలని. ఇదిగో ఒక మహాత్ముడు వచ్చాడు, భార్యా సమేతంగా తీర్థయాత్రలు చేస్తూ మనమున్న ఇంటికి వచ్చాడు, మన ఊళ్ళోకి వచ్చాడు. ఇంత పూర్వం మీరు కూడా పురాణంలో విన్నారు, ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడం పుణ్యమని, ఏకాదశి వ్రతం చేసేవారికి వ్రతానికి తగిన సాయం చేస్తే పుణ్యమని నువ్వు విన్నావు. దాని గురించి అడిగావు, మర్చిపోయావు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఈ పుణ్యాత్ముడు ఎవడో తీర్థయాత్రలు చేస్తూ మన దృష్టవశాత్తు ఇక్కడికి వచ్చాడు. రేపే ఏకాదశి, పైగా వైకుంఠ ఏకాదశి. ఇతనికి మన ఇంట్లో మకాం ఇద్దాం, రేపు పూజకు కావలసిన సామగ్రి ఇద్దాం అనగా, వీడికి కూడా కొంచెం అప్పటికి చెప్పే కదా, యోగం భవిష్యత్తులో రాకపోయే యోగం ఏదో ఉంది, అందుకని అంతేనంటావా, ఇద్దామంటావా అన్నట్ట. తవైవ భార్యయా దత్తం త్వయా చ సహపుత్రకై. చివరికి నీ భార్య మాట విని, కొడుకులు మాట విని, ఆ మహాత్ముడికి తీర్థయాత్రలు చేస్తున్నటువంటి పండితునికి నీ ఇంట్లో ఉండడానికి స్థానం ఇచ్చావు, ఓ మంచి గది ఇచ్చావు. ఆ తర్వాత ఆయనకి కావలసిన వంటకు కావలసిన వస్తువులు ఇచ్చావు. ఎప్పుడు జీవితంలో ఎవరికి పెట్టని నీవు అయాచితంగా ఆ పుణ్యాత్ముడు రాగానే అతనికి ఇచ్చావు. ఆ తర్వాత ఏం చేశాట చెప్పాను కదా, భవిష్యత్తు అదృష్టం. ఆయన తీర్థయాత్రలు చేసి అలసిపోయి కూర్చున్నట్ట కుర్చీలో. అయ్యో బాబోయ్, మీ కాళ్ళు నొప్పి పెట్టేయండి, నేను నొక్కుతానండి అని ఏం చేసేట, కాళ్ళు నొక్కేటండోయ్. అసలు గురువుగారికి పాదసేవ చేయటం మహాయోగం. గురువుగారు పాదాలు పట్టుకొని ఇస్తేను బలాత్కారంగా లాగేసి పట్టేయకండి. ఎందుకు చెప్తానంటే 10వ శ్లోకంలో 18వ అధ్యాయంలో భూమిఖండంలో పద్మపురాణంలో చెప్పిన మాటే చెబుతున్నాను. అంగ సంవాహనం కృత్వా, చక్కగా ఒళ్ళంతా అవయవాలన్నీ మృదువుగా మర్దన చేశాడు. పాదవు చైవ ప్రమర్దితవు, కాళ్ళు కూడా చక్కగా పిసికాడు అనమాట, నొక్కాడు. ఆ నొక్కడం కూడా బాగా నొక్కాలి. ఏదో తాటాకులు విసిరికరి ఇలా తగిలించినట్టు ఉపయోగం ఉంది. కాళ్ళు నొక్కామంటే నొక్కానంటాడు ఒకడు, ఇలా అంటే అది నొక్కడం కాదు, నొక్కాలి, శ్రమ తొలగిపోయేలా నొక్కాలి. అలా నొక్కమన్నాం కదా అని కాళ్ళు విరిచేయకూడదు మళ్ళీ. అదేదో సినిమాలో సూర్యకాంత్ గట్టిగా విరిచేసి మీ పాదసేవ అయినా దక్కనివ్వండి అంటుంది. తర్వాత మర్నాడు వెళ్ళి నొక్కడానికి కాళ్ళు ఉండాలిగా. అలా కాకుండా అలసట తొలగిపోయే విధముగా ఒంటికి మర్దనం చేసి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించి కాళ్ళు నొక్కాడు. ఆ తర్వాత క్షాళితౌచ పునస్తోయే స్నాత పాదోదకేనహి, ఆయన కాళ్ళు కూడా కడిగట్టండోయ్. కాళ్ళు కడిగాక
ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు. అమ్మయ్య పవిత్ర స్నానం చేశాను అనుకున్నాడు. ఆ తర్వాత ఎందుకో ఇంక వాడికి క్రమంగా ఆయన మీద అభిమానం కలిగేసింది. ఒక్కొక్కడు మొహం చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, ఒక్కొక్కడు మొహం చూస్తే మొట్టబుద్ధి వేస్తుండే సామెత ఉంది. ఒక్కొక్కడు చూడగానే ఎందుకో పెట్టాలి అనిపిస్తుందిట. ఆ ముఖంలో ఏదో యోగం ఒక్కొక్కడు చూడగానే అనిపిస్తుంది. అలాగే ఈయనకు కూడా ఆయన్ని చూడగానే ఇవ్వాలనిపించింది. స్వామి, ఈ పూట సాయంత్రం వేళ మీరు ఏమి తింటారంటే నేతితో వండిన పాలతో వండిన ఆహారం తింటాను, నేనే వండుకు తింటానన్నాడు. వెంటనే ఆయనకి మంచి నెయ్యి ఇచ్చాడు, కమ్మని నెయ్యి. మరి మాంధాత కాలం నాటి నెయ్యి, దిక్కుమాలిన డాల్డా కాదు. ఆ తర్వాత పెరుగు, పాలు మొదలైనవన్నీ ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు ఆయన ఏం చేశాట, మంత్రం చదువుతూ స్వీకరించాడు. ఆయనేమో ఇస్తున్నానంటూ ఉంటే ఈయన స్వీకరోమి అనుకుంటూ తీసుకున్నాడు. ఆ తర్వాత అన్నం తక్రం ప్రదత్తవాన్, బియ్యం ఇచ్చాడు అన్నం వండుకోవడానికి. తక్రం మంచి మజ్జిగ కూడా ఇచ్చాడండోయ్, భోజనంలో మజ్జిగ లేకపోతేలాగా. ఈ విధంగా ఆయనకి భోజనమునకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చాడు. ఆయన హాయిగాని ఇంట్లో ఉన్నాడు. తన భార్యా సమేతంగా నువ్వు సేవిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉండి భోజనాలు చేశాడు. మర్నాడు ఏమైంది, పరమ పవిత్రమైన తిథి వచ్చింది, అదే ఏకాదశి. నీ అదృష్టం. ఆ ఏకాదశి తిథి ఎటువంటిది, విష్ణు తిథి అని పిలువబడుతుంది. ఒక పిచ్చపాటి చిదంబర శాస్త్రి గారు భలే బచ్చని రాశాడండి బాబు. ఏకాదశి అను శబ్దం బాకర్ణించి నన్ను చాలునత్యంత భయవ్యాకులిత చిత్తులగుచును ఆ కడకును రాకయుందురంతకు నిభటుల్. ఏకాదశి అనే ఒక శబ్దం విన్నబడినంత మాత్రం చేతనే మీరెవరైనా ఇక్కడ ఉన్నారు, ఉన్నవాళ్ళు ఏకాదశి అన్నారట. నోటితో అన్నారు, ఇంకా వ్రతాన్ని చేయలేదు. కానీ ఆ మాత్రానికే యమకింకర్లు భయపడిపోతారు. ఏకాదశి అనే శబ్దం చెవిలో పడగానే యమకింకర్లు భయపడి ఇక్కడ ఎవరో ఏకాదశి అంటున్నారు, ఏకాదశి ఉపవాసం చేస్తారేమో, ఏకాదశి నాడు వెళ్ళి కృష్ణాలయంలో దర్శనం చేసుకుంటారేమో అని వణికిపోతూ ఆ ప్రాంతానికి రారు. అక్కడ మరణించిన వారిని నరకానికి పట్టుకెళ్లకుండా వైకుంఠానికో స్వర్గానికో ఉత్తమ లోకాలకో పంపుతారు తప్ప పొరపాటును కూడా నరకానికి పంపరు. అది ఏకాదశి శబ్దములో ఉన్న మహిమ. ఏకాదశి అనే శబ్దమును విన్నంత మాత్రం చేతనే యమకింకరులు గజగజ వణికి పారిపోతున్నారంటే అటువంటి ఏకాదశి నాడు స్నానం చేసినవాడు, భగవద్ దర్శనం చేసుకున్నవాడు, దానం చేసినవాడు, ఇలా పురాణ కథలు విన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏ గతులు కడతారో ఆలోచించండి. అటువంటి ఏకాదశి నాడు ఆ బ్రాహ్మణోత్తముడు నీ ఇంట్లో స్నానం చేశాడు. ఆ తర్వాత నీ ఇంట్లో శ్రీమన్నారాయణుడు ఉత్సవమూర్తిని పెట్టాడు లక్ష్మీ సమేతంగా. సహస్రనామ స్తోత్రం చదివాడు, భక్తితో అర్చన చేశాడు, పురుష సూక్తం శ్రీ సూక్తం చదివి పంచామృతాలతో అభిషేకం చేశాడు. ఉత్సవం పరమం చక్రు గీతమంగళవాదనై, మంచి ఉత్సవాలు చేశాడు ఇంట్లో. ఎప్పుడు ఏకాదశి నాడు గృహంలో, కుదిరితే ఇంట్లో, లేకపోతే గుళ్ళోను. పరమాత్మునికి ఊరేగింపు కూడా జరపాలి. అలా చుట్టూతా తిప్పాడు, రకరకాల పాటలు పాడించాడు. ఇదిగో కాస్తో కోస్తో గొంతుకు పోయినా నా గొంతుకు కంటే నేవే కనుక ఇందాక బాగానే పాడారు కదా, చరణాలు చరణాలు అంటూను. అలా భగవంతుని పాటలు కూడా పాడాలట. గీతమంగళ వాద్యాలతో పరమాత్మకి ఆనందం కలిగించాలి. వాళ్ళు సర్వవిఘ్నహరం దేవం అన్, ఇంకా అదే బాణి పాపం. అయితేనే ఆయన మనస్సులో ఉన్నదేమిటి, గొంతుకు లేకపోయినా భక్తి, అది కావాలి మనకి. నాకైనా మీకైనా భగవంతుడికైనా కావాల్సింది ఏమిటి, కేవలం అందరికీ మధురధ్వని. అందరూ ఘంటసాల్లో పడితే ప్రపంచం ఎప్పుడూ బాగుపడిపోను. అందులో ఒక్కొక్కడి కంఠం ఒక్కో రకంగా ఉంటుంది. వాడికి కంఠం ఉన్నా లేకపోయినా, భాష ఉన్నా లేకపోయినా, మనస్సులో భక్తి ఉంది కనుక, నారాయణ అంటున్నాడు కనుక, భగవద్ ధ్యానం చేస్తున్నాడు కనుక పరమాత్మ సంతోషిస్తాడు. ఈ జన్మలో అలా పాడగా వచ్చే జన్మలో ఏమవుతుందన్నమాట, మళ్ళీ జన్మలో ఇటువంటి వాళ్ళకి కొంచెం మంచి కంఠం ఇస్తాడు. కాస్త ఘంటసాల వారంత కాకపోయినా ఎంతో కొంత కంఠశాల ఇస్తాడు. ఈ కంఠశాలతో నెక్స్ట్ జన్మలో పురాణం చెప్పేటప్పుడు కొంచెం బాగా పాడతారు. అప్పుడు ఇలా పాడకుండా సర్వ విఘ్నహరం దేవం అనే భేరీలో పాడతారు. అప్పుడు కంఠం కొంచెం భేరీలాగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో
పురాణములో పెద్దగా కంఠం లేదని బెంగెట్టుకోకండోయ్, నెక్స్ట్ జన్మలో చక్కగా పాడగలుగుతారు. చెప్పండి, పురాణం మాత్రం ఆపద్దు. పిలిస్తే వచ్చేయాలి అక్కడికి. సిగ్గుపడిపోయి ఆగిపోతే ఏమవుతుందన్నమాట, మాకు గొంతుకు లేవట్లేదు, భాష లేదు అని కంగారు పడి మరీ తగ్గించేసి పద్మ వేణి ఒత్తప్పుడు అంత గయ్యమంటారు కదండి. దత్తపదం అంటే అంత మెల్లిగా గొంతుకు ఎదుగు వస్తుందో మరి తెలియదు. ఇంట్లో పెళ్ళాని ఏం కాఫీ ఇయ్యి అంటాడు, అప్పుడు లేస్తుంది గొంతు. ఇక్కడ చెప్పమంటే మాత్రం పద్మ వేణి దీని మీద పద్యం చెప్పండి. ఏం చెబుతాడు, అది అర్థం వల్ల వద్దా నాకు. ఆ కాసేపు కాస్త దత్తపది ఇస్తున్నప్పుడు అవతల పెళ్ళ మీద గయ్యమంటున్నాం అనమండి, ఏం పర్వాలేదు. లేదా ఎవడి మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు లేవాలి. ఆ విధంగా ఏం చేస్తారంటే భగవంతుడి కోసం కంఠాన్ని బాగా లేపండి, ఏం పర్వాలేదు. కృష్ణ 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 అని అనవండి. నోరు నవ్వంగా హరికీర్తనుడు వడే అని నోరు నొప్పి పుట్టినా సరే హరినామస్మరణం చెయ్యవలసిందే. చెయ్యగా 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 వచ్చే జన్మలో మీ కంఠంలో మాధుర్యం ఏర్పడుతుంది. ఆ మాధుర్యాన్ని మళ్ళీ పరమాత్మకి సమర్పిస్తారు, బాగుపడతారు. అందుకని ఏకాదశి నాడు హరిపూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా మంగళవాద్యములు వాయించాలి, కనీసం ఘంటానాదమైనా చెయ్యాలి, భగవంతుని మీద పాటలు పాడాలి. ఇవన్నీ చేశాడు ఆయన. వేదములు వినిపించాడు, మహోత్సవం జరిపించాడు. ఏకాదశ్యాస్తు మహాత్మ్యం పఠితం బ్రాహ్మణేన వై భార్యాపుత్రై త్వయా సార్ధం శృతం ధర్మం అనుత్తమం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఏకాదశి మహిమంతా చెప్పాడు. ఏకాదశి చాలా గొప్పది. ఆ రోజు మహాత్ములు ఎంతోమంది ఉపవాసం ఉన్నారు, అంబరీషుడు లాంటి వాళ్ళు ఏకాదశి మహిమ వల్ల తరించారు అని ఏకాదశి మహిమ పురాణ రూపంలో చెప్పాడు. అప్పుడు నువ్వు నీ భార్యతో పిల్లలతో పాటు శ్రద్ధగా విన్నావు. ఈ విధంగా ఉత్తమ ధర్మాన్ని పాటించావు. ఒక్క ఉత్తమానికి నైతత్పురుష అయితే అది ఉత్తమం కంటే గొప్ప ఉత్తమం, మహోత్తమం అవుతుందన్నమాట. అందుకే ఉత్తమానికి వ్యతిరేకం కాదు, అనుత్తమం అంటే ఉత్తమోత్తమం అని అర్థం అనమాట. ఒక దానికే. అందుకే విష్ణువుకి అనుత్తమ అని పేరు. అనుత్తమో దురాధరషో కృతజ్ఞ కృతిరాత్మవన్. అనుత్తమ అంటే ఇంకా అతని కంటే ఉత్తముడు మరొకడు లేడు గనక అటువంటి వాడిని ఏమంటారు, అనుత్తముడు. అదే మిగతా వాటిల్లో అయితే వ్యతిరేకం. ఇష్టము అనిష్టము అంటే ఇష్టం లేకపోవుట, ఇష్టము కానిది అనిష్టం. కానీ ఉత్తమోత్తముడు అవ్వాలంటే అనుత్తముడు అనాలన్నమాట. అందుకని విష్ణువుకి అనుత్తముడు అన్నారు కదా, అనుత్తముడు అంటే వ్యతిరేకార్థం కాదా అని ఎవరో అడిగారు. ఈ ఉత్తమ శబ్దం చాలా గొప్పది, అది దృష్టిలో పెట్టుకోవాలి. అనుత్తమ ధర్మము అంటే ఉత్తమోత్తమ ధర్మము, దాన్ని పాటించాడు ఏకాదశి వ్రతాన్ని. ఆ మహాపుణ్యం నిన్ను పట్టుకున్నది. ఆ తర్వాత ఆయనతో పాటుట ఆ ఊళ్ళో నది ఉందిటండోయ్. అందుకని తెల్లారాక ఏది దశమి నాడేమో భోజనం పెట్టాడు, ఏకాదశి నాడు ఆయన ఉపవాసం ఉంటే ఈయన ఉపవాసం ఉన్నాడు, భార్యతో పాటు పిల్లలతో పాటు. ఆయన పూజలు చేస్తూ ఉంటే చూశాడు, పువ్వులు అందించాడు. ఆయన ఏకాదశి మహిమ చెబుతూ ఉంటే విన్నాడు, పాటలు పాడుతూ ఉంటే పాడాడు. ఆ మరునాడు ఉదయం ఏం చేశాడు, నద్యాం స్నానం కృతంతయా, నదీ స్నానం కూడా చేశాడు. ద్వాదశి ఘడియల్లో నదీ స్నానం చాలా గొప్పది. అష్టమి, నవమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి ఈ తిథులలో నదులలో స్నానం చేసిన వాడు సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతాడు అని శాస్త్రం. అందుకే వీలున్నప్పుడల్లా అలాంటి తిథుల్లో కూడా స్నానం చేయడానికి ప్రయత్నించాలి. మీ అదృష్టం బాగుంటే అష్టమి, నవమి, చతుర్దశి నెంబర్ 1 అన్నారు. సప్తశతిలో కూడా, దుర్గా సప్తశతిలో కూడా చెప్పారు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఇటువంటి కాలములలో శ్రద్ధతో అమ్మవారి చరిత్ర విన్నా, నదులలో స్నానం చేసిన వాడు సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం పొందుతాడు. ఇది కాకుండా ఏకాదశి, ద్వాదశి తిథుల్లో స్నానం చేస్తే అటువంటి వాడు ఉపవాసం చేసిన ఫలితం పొందుతాడు. అందువల్ల వీలున్నప్పుడల్లా అలాంటి తిథులలో నదీ స్నానం చేయాలి. అందరికీ నదులు దగ్గరలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు నదీ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు రేపు ఏకాదశి అండి, ఉపవాసం ఉన్నారు అనుకుందాం కాసేపు, లేదా కనీసం గుళ్ళోకి వచ్చారు. ద్వాదశి నాడు నదీ స్నానం చేస్తే పుణ్యం. నది మన దగ్గర లేదు,
అప్పుడు మనం స్నానం చేసే బకెట్టు నీళ్లలో ఒక్క చుక్క ఆవు పాలు కానీ లేదా గంగాజలం కానీ అది లేకపోతే పెసరు పసుపు కానీ వేసి ఇదే గంగా యమున కృష్ణా జలము అనుకుంటే అది సమస్త నదీ జలాలుగా మారిపోతుంది. సూక్ష్మోపాయం వ్యాసుడు చెప్పాడు. ఇంట్లో ఉండి నదీ స్నాన ఫలితం పొందొచ్చు. అవకాశం ఉంటే స్తోత్రం చెప్పుకోండి. శ్లోకం ఉంటుంది, గంగే చేమునే కృష్ణే గోదావరి నర సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ జలే, ఈ జలమునందు, గంగే ఓ గంగా, యమునే ఓ యమున, ఓ కృష్ణ, కావేరి, సింధు, మీరంతా ఈ స్నానం చేసే నీళ్ళల్లోకి వచ్చి కూర్చోండి అని పిలుస్తున్నాం అన్నమాట. గంగా, యమున, గోదావరి, కృష్ణ మొదలైన నదులను మేము స్నానం చేస్తున్న ఈ నదుల్లోకి మేము పిలుస్తున్నాం రమ్మని అంటే చాలు, వాళ్ళు వస్తారు అందులోకి. వాళ్ళకి మనం అంటే అభిమానమే, ఎందుకంటే మనం భక్తులం కదా. అదృశ్య రూపంలో అందులో ప్రవేశిస్తారు. అప్పుడు ఆ నీళ్ళతో స్నానం చేస్తే అనేక నదీ నదాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందులో బెంగెట్టుకోకండి, రేపు ఏకాదశి అయ్యాక ద్వాదశికి ఎక్కడ పెడతామండి, మా దగ్గర లేదు సొమ్ము, ప్రయాణం చేయడానికి కుదరకుండా ఉన్నది దమ్ము, అందువల్ల ఏం చెయ్యాలి అని బెంగ పెట్టుకోకుండా హాయిగా మీ ఇళ్లల్లో స్నానం చేసేటప్పుడే స్నానం చేస్తారుగా గ్యారంటీగా. స్నానం అని ఒకటి ఉంటుందండోయ్, కొంతమంది మహానుభావులు రోజూ చేస్తారు. మాకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళు ఉన్నారు. మాది స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు వాడు. నెలకు ఒకసారి స్నానం చేస్తారు, అందుకనే సెంట్లు కొట్టుకుంటారు వాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు వచ్చేవారు, హత్తరమ్ముతాం మీకు హత్తరమ్ముతాం అనగానే వాడి శరీరం అంతా విచిత్రమైన వాసన. ఈ అత్తరు రాసుకుని ఎలక చచ్చిన కంపు, బయట డస్ట్బిన్లో కంపు, చిన్నపిల్లల యొక్క మలినాల కంపుతో ఉన్నాడు. ఏమిట్రా అత్తరుతో పాటు ఈ వాసన ఏమిటంటే, మేము స్నానం చెయ్యం, మాది స్నానం మాసానికి ఒకే మార్ అన్నాడు వాడు. ఏం చేస్తాం, వాడి దగ్గర సెంటు కొనుక్కోవడం కర్మ మనం. ఆ సెంటు రాసుకున్నటువంటి వాడి శరీరం నుంచి వచ్చే వాసన పిలిస్తే ఫెయింట్ అయి పడిపోతాం అనమాట. అలా కాకుండా పాపం మీరు పుణ్యాత్ములు కనుక నిత్యం స్నానం చేస్తారని నమ్ముతున్నాం కనుక, ఒకవేళ చెయ్యని వాళ్ళు ఉంటే రేపటి నుంచి అయినా స్నానం మొదలు పెడితే ఎల్లుండి స్నానం చేసేటప్పుడు మీ బకెట్ నీళ్లలోకి ఇలా తలుచుకోండి అనమాట. దేవతలారా, గంగానదులు లాంటి వాళ్ళారా, ఇందులోకి రండి, ఆవాహన చేస్తున్నాం అని పిలిచి ఆ నీళ్ళు ఎత్తిమే చల్లుకోండి. కుదిరితే ఒక్క ఆవు పాల చుక్క పోయండి, లేకపోతే గంగాజలం ఉంటే ఓ డ్రాప్ వేయండి. అది లేకపోతే పసుపు చిటికెడు, ఆ మాత్రం పసుపు కూడా లేకుండా ఇల్లు ఉంటుందని నేను అనుకోను. ఆ పసుపు వేయండి, ఆ తర్వాత స్నానం చేయండి. బకెట్లు ఉంటాయి ఇళ్లలో, బకెట్ అటు ఒకటి ఉంటుంది, దాంట్లో మగ్గను ఒకటి ఉంటుంది. ఆ మగ్గుని ఈ మధ్యన ఒక ఆవిడ డొక్కంది. డొక్కులు ఇంట్లో ఉన్నవాళ్ళు డొక్కు మనుషులు అంటే, గ్యాస్ బండ తెచ్చుకున్న వాళ్ళు బండ మనుషులు, డొక్కు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు డొక్కు మనుషులు. ఏ విధంగా అయినా ఇంట్లో ఉండి కూడా తీర్థయాత్ర ఫలితం ఆ రకంగా పొందవచ్చు. కానీ ఈతడి అదృష్టం బాగున్నది కనుక ఆ జన్మలో నదీ స్నానం కూడా చేశాడు. ఆ దెబ్బకి అవతల ఆయన చాలా సంతోషపడి, నాయన ఎప్పుడూ లేనిది ఏకాదశి వ్రతం ఎలా దొరుకుతుందో అనుకుంటూ ఉంటే మా అదృష్టవశాత్తు నీ గృహం దొరికింది, నీ ఇల్లు కూడా పవిత్రంగా ఉంది, మాకు ఎన్నో పూజా సామగ్రులు ఇచ్చావు, మమ్మల్ని స్నానం చేయనిచ్చావు, మాకు భోజన సామగ్రి ఇచ్చావు, నదీ స్నానం చేయనిచ్చావు, నీకు హరి యొక్క అనుగ్రహం కలుగుగాక అని దీవించి వెళ్ళిపోయాడు. ఆనాడు నువ్వు చేసిన ఆ పుణ్యం మధుసూదనుడికి ఆనందం కలిగించింది. సర్వోపహారై పుణ్యైశ్చ గంధధూపాదిభిస్తథా రాత్రౌ జాగరణం కృత్వా నృత్యగీతాదిభిస్తథా. పైగా ఆ ఏకాదశి నాడు ఆయనతో కలిసి, ఆ మహాత్ముడితో కలిసి జాగరణ కూడా ఉన్నట్టండి. సర్వపాపాలని హరించే ధూపం ఇచ్చాడు, గంధం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చి పూజలు చేసి పాటలు పాడుతూ కథలు వింటూ జాగరణం కూడా చేసేట. వీడి అదృష్టం బాగుండి వీడి పుణ్యం పుచ్చిపోయింది. అందున ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల పదవులు వస్తాయి. గంధాత్ పుణ్యం అవాప్స్యసి, గంధము వల్ల పుణ్యమును పొందుతావు అని మంత్రశాస్త్రం చెబుతోంది కదా. భగవంతునికి గంధం అరగదీసి పూస్తే పుణ్యం వస్తుంది, ధూపం వల్ల పదవులు వస్తాయి. మంచి మంచి పదవులు పొందాలంటే, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే ధూపాన్ని పరమాత్మకి ఇవ్వాలి. అవన్నీ ఆ రోజుల్లో చేసావు.
ఏ వంకతో అయినా ఆ జన్మలో నీ చేత ఏకాదశి వ్రతము ఆచరించబడింది. తేన వ్రత ప్రభావేణ త్వయా ప్రాప్తం మహత్కులం. ఆ వ్రత ప్రభావంతో ఈ జన్మలో సోమశర్మగా పుట్టావు. ఆ జన్మలో బ్రాహ్మణోత్తమునికి అతని భార్యకి పెట్టిన అన్నం ఈ జన్మలో చ్యవనుడికి అల్లుడయ్యేలా చేసింది. అంత గొప్పవాడికి అల్లుడయ్యావంటే నీ పూర్వజన్మలో చేసిన ఈ పుణ్యమే మూలకారణం. అసలు అది ఎక్కడి చ్యవనుడు, ఆయనకు అల్లుడు అవ్వడం అంటే మాట్లాడండి. వీడంతా వీడి బతికంతా వీడికి డబ్బులు లేవు, పోని పెద్ద పాండిత్యం లేదు వాళ్ళ ఆవిడలాగా. ఏమీ లేకపోయినా అంతటి మహానుభావుడికి ఎలా అల్లుడయ్యాడంటే అదిగో పూర్వజన్మలో చేసుకున్న ఆ పరమ పవిత్రమైన పుణ్యం. చూచావా, పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పాపమేమో నిన్ను దారిద్ర్య రూపంలో పట్టుకున్నది, సంతానం లేకుండా చేసింది. చేసిన పుణ్యం ఈ ఉత్తమురాల్ని భారీగా నీకు అంటగట్టింది. ఎవరైనా సరే సుపుత్రులను పొందాలన్నా, సంపదలు పొందాలన్నా, జీవితంలో ఎక్కువ దుఃఖాలు పొందకుండా మనశ్శాంతి పొందాలన్నా దానం ఒకటే దానికి మూలము. మహాత్ములకు ఎంతో కొంత తృణమో పణమో దానం చెయ్యాలి. సర్వనాశనమయ్యే దానం చెయ్యమని శాస్త్రం చెప్పటం లేదు. కానీ ఉన్నంతలో ఒక శాఖమైన అంటే కూరగాయ అయినా, అన్నమైన, చివరికి ఏమీ లేతే ఉప్పురాయి అయినా దానం చేయమన్నారు. దానం చేసేటప్పుడు కనీసం అది చేసినా చాలన్నారు. ఉప్పు కూడా మంచిదేనండి. కాకపోతే ఉప్పు చేతికి మాత్రం ఇవ్వకూడదు. చేతికి ఇవ్వకూడని వస్తువుల్లో ఉప్పు ఒకటిని, నువ్వులతో చేసిన నూనె, కొబ్బరి నూనె. అలా ఈ వాటి చేదస్తం పెరిగిపోయి కొబ్బరి నూనె కూడా అందుకోరు కొంతమంది. అలాంటి చేదస్తంగాళ్ళు ఎప్పుడు నువ్వుల నూనె పక్కన అద్దుకుంటారు. పోయి చేదస్తం ఎక్కువ ఉంటే భగవంతుడు ఎవడికి చేదస్తుంటే అక్కడ వారేస్తూ ఉంటాడు. ఒంటి బ్రాహ్మణ శకునం అంటే కొంచెం చేదస్తం ఉండేది నాకు. కరెక్ట్గా మా ఇంట్లో ఎప్పుడు ఆ శకునే వచ్చేది నాకు. ఆ చేదస్తం వదిలేసుకున్నాక మానేసింది అనమాట. కొంచెం మనకి దేని మీద ఎక్కువ పెంచుంటే భగవంతుడు ఆ పరీక్ష పెడతాడు. అలాగే బహుశా నా అనుమానం డాల్డా అంటే భయం అనడం వల్లే నాకు ఎక్కడ చూసినా డాల్డా పెచ్చ తగులుతుందేమో నాకు అనుమానం. దాని మీద అసలు ధ్యాస వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు ఆ డాల్డా తగలకుండా ఉండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఈ విషయం తెలిసిందే కదా అంటే అంతా బాగానే ఉందండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే నా కర్మ అన్నాడు ఆయన. చేసిన పాపము తెలిసింది, పుణ్యము తెలిసింది, ఇప్పుడు నాకు కర్తవ్యం ఏమిటి? అప్పుడు ఆయన చెప్పాడు, ఆరాధింపుము హరిని తదారాధనమునను తొలగు నగమెల్లను చేకూరును సకలార్థములును నారాయణుడొకడే దిక్కు నాకున్ నీకున్. వశిష్ఠుడు ఏమన్నాడు ఇప్పుడు? ఆయన హరిని పూజించటం వల్ల పాపాలు హరించుకుపోతాయి. నీకు నాకు అందరికీ దిక్కు నారాయణుడే. భక్తితో నారాయణుడిని ఆరాధించు. దా నీకు భార్యాసమేతంగా ఉపదేశం చేస్తున్నాను అని ఇద్దరిని కూర్చోబెట్టి ఆచమనం చేయించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. భక్తితో వశిష్ఠుడికి ఆయన నమస్కరించి ఎక్కడ తపస్సు చేయమంటారండి అని అడిగాడు ఆయన. మీరిచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాం, ఈ మంత్రంతో భగవంతుడైన విష్ణువుని ప్రసన్నం చేసుకుంటాం. ఎక్కడ చేస్తే తొందరగా ఉపాసన ఫలిస్తుంది? ఆయనే చెప్పాడు, నర్మదా తీరములో చేసే ఉపాసన తొందరగా ఫలిస్తుంది. దారిద్ర్యం తొలగి పుత్ర సంతానం కావాలి అనుకున్నటువంటి వాడికి ఉపాసనకి చాలా ఉత్తమోత్తమైనది రేవా తీరం. తక్షణం నువ్వు నర్మదా తీరానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని భార్యాసమేతంగా అనుష్ఠానం చెయ్యి అనగానే ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళున్న ప్రాంతం నుంచి కాలినడకన కష్టపడి 5 రోజులు ఏకధాటిగా ప్రయాణం చేసి నర్మదా తీరం చేరారు. ఎంత గొప్పది ఆ నర్మద! శర్మద యమదండక్షతవర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించె త్రోవన్ వటుడున్ అంటాడు భాగవతంలో వామన చరిత్రలో పోతన గారు. నర్మద ఎటువంటిది? శర్మద శాంతిని ప్రసాదిస్తుంది. అంటే అందులో స్నానం చేస్తే
లేక దాన్ని భక్తితో దర్శనం చేస్తే చేసిన వాడికి సుఖము లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. అందుకని సర్మదా శాంతిని ఇచ్చున్నది. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ముల్ని చేతిలో ఉన్న తన దండంతో కర్రతో పట్టపట్ట బతాడు. యముడి చేతిలో కర్ర చాలా స్ట్రాంగ్ ఉండో, ఇది విరగదు. ఆ కర్ర పెట్టి విరగ్గొట్టి పారేస్తాడు. అదే నర్మదా నదిలో స్నానం చేసామనుకోండి, ఆయన ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక్క దెబ్బ కూడా తగలదట. ఓసారి ఒకడిని యముడు బాదాడు. బాత్తుంటే వాడు అహనా దెబ్బయంట, ఓహనా దెబ్బయంట, అహనా దెబ్బంట, ఓహనా దెబ్బంట, నీకు నాకు దెబ్బంట, ఒళ్ళు మాత్రం దెబ్బంట అనుకు పాడుకుంటూ ఉంటే యముడికి అనుమానం వచ్చింది. ఒరే నీ మొహం తగల ఇన్ని దెబ్బలు కొడుతుంటే ఇంకోటి ఎవడనైతే బాబోయ్ ఏడుస్తాడు, నువ్వేంటి నవ్వుతున్నావు అంటే నువ్వు ఎన్ని కొట్టినా నాకు తగలట్లేదు అన్నట్ట. అప్పుడు యముడు దివ్య దృష్టితో చూశాడు. వీడి శరీరం మీద ఒక కవచం వచ్చి కూర్చుంది. కవచం అంటే తెలుసుగా మీకు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాల దెబ్బలు తగలకుండా శరీరాన్ని కాపాడేదాన్ని కవచం అంటారు. ఓ మంచి లోహంతో తయారు చేసిన, పంచలోహాలతో తయారు చేసిన కవచం వీడి శరీరం మీద కనపడకుండా ఉంది. ఏదో కర్ణుడికి సహజ కవచ కుండలలో వీడి ఒళ్ళంతా అతుక్కుపోయింది. అందులో వీడు ఎన్ని దెబ్బలు కొట్టినా కవచానికి తగులుతూనే వీడికి తగలట్లా. ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ కవచం అనుకుంటే అప్పుడు అర్థమైంది, వీడు నర్మదలో స్నానం చేశాడు. ఆ నర్మద ఏం చేసింది, వీడికి వర్మద అయ్యింది, అంటే కవచాన్ని ఇచ్చింది. ఆ కవచం ఏం చేస్తోంది ఇప్పుడు, యమదండక్షతానికి ఏమీ అతని శరీరం అగ్గం కాకుండా కాపాడుతుంది. అంటే యముడి కర్ర దెబ్బలు తగలకుండా కవచమును ప్రసాదిస్తోంది, కవచంలా కాపాడుతుంది. అంటే అర్థమైందిగా, నర్మదా నదిలో స్నానం చేసిన వాడిని యముడి దండపు దెబ్బలు ఏమీ చెయ్యవు. అసలు వాడు యమలోకానికి వెళ్ళక్కర్లేదు, కర్మగాలు వెళ్ళినా యముడి దెబ్బలు వాడికి ఏం అవ్వవు. అందులో ఏం చేయాలి, అప్పుడప్పుడైనా నర్మదలో స్నానం చేయాలి. బతిమాలుగా ఏ ఆడదైనా ఎప్పుడైనా మాట వింటుందిట. కానీ ఒక స్త్రీ ఉంది, ఆవిడ చచ్చినా ఎవరి మాట విందవు, మొండిపీనుగా. కానీ ఆ స్త్రీని ప్రతి వ్యక్తి జీవితంలో కోరుకుంటాడు. ఎవరా స్త్రీ, మోక్షకాంత. మోక్షకాంత తల్లైనా బతిమాలితే స్కూల్కి వెళ్ళతే కానీ అన్నం పెట్టను అనుకుందాం. ఒక ఆవిడ, రే స్కూల్కి వెళ్ళకపోతే అన్నం పెట్టనరా అంటుంది. అమ్మా ఆకలి అంటే వెంటనే ఆ స్త్రీ కరిగిపోయి పోన్లే రేపు పెడదు కానిలే అని వాడికి అన్నం పెడుతుందా లేదా. అలా ఏ స్త్రీకైనా ఎప్పుడొకప్పుడు మనస్సు కరుగుతుంది. ఆఖరికి పరమ లోభంతో ఉండేటటువంటి వాళ్ళ మనస్సులు కూడా కరుగుతాయి. కానీ కరగని మనస్సు కలిగిన స్త్రీ పేరు మోక్షకాంత. అంటే మోక్షం అంత తేలిగ్గా రాదు అని అంతరార్థం. మోక్షం అంత తేలిగ్గా వస్తుందా, అందులో ఈ కలియుగంలో మానవులకి వీళ్ళ మొహం తగలయ్యా అని వ్యాసుడు అన్నాడు. ఎందుకని, వీడు ఏ పని సక్రమంగా చేయడు. పారాయణ చేయరా, గట్టిగా పారాయణ చేయలేడు. పారాయణ చేస్తుంటే 10 సార్లు వాట్సాప్లో. పోనీ వేళకి లేస్తాడా, పొద్దున్న 6ంటికి లేవమంటే 16 గంటలకు లేస్తాడు, సాయంత్రం అంటే 4ంటికి లేస్తాడు. ఓ యజ్ఞం చేయలేడు, ఓ పూజ చేయలేడు, పురాణం వినలేడు, ఏ నియమాలు పాటించలేని ఈ కలియుగ మానవులకు మోక్షం అంత తేలిగ్గా వస్తుందా. కానీ నర్మదా నదిలో స్నానం చేస్తే ముక్తికాంత వరిస్తుంది. అనగా నర్మదా నది స్నానం వెళ్ళి మోక్షమనే స్త్రీ మనస్సులో ప్రవేశించి ముక్తికాంత అంత కఠినంగా ఉండి ఎవరికీ మోక్షం ఇవ్వకుండా నరకానికి పంపకు. పాపం ఈయన పద్మాకర్ గారి శిష్యుడు, ఆయన మాట విన్నాడు, నర్మదా నదిలో స్నానం చేశాడు, నీ మనస్సు కరిగించుకుని ఆయనకి వైకుంఠానికో కైలాసానికో పంపించేయి, ముక్తికి పంపించేయి అంటుంది నర్మద. దాంతో ఆవిడ వైకుంఠానికి పంపుతుంది. అందుకని ఏం చేయాలన్నమాట, నర్మదలో స్నానం చేస్తే కరగని మనస్సు కలిగిన మోక్షకాంత యొక్క మనస్సులో మర్మమును గ్రహించి చివరికి ఆవిడ మనస్సు కరిగేలా చేసి ఆవిడ ద్వారా మనల్ని వైకుంఠానికి పంపేస్తుంది. ఆ విధంగా మోక్షం వరిస్తుంది. ఇంకా కొంతమందికి ఎప్పటికీ అహంకారం తగ్గదు, మూర్ఖత్వం తగ్గదు. ఎందుకు వస్తుంది ఈ మూర్ఖత్వం, ఈ అహంకారం అంటే అతిగా వాగడం వల్ల. ఇక కొంతమంది అగ్గిపెట్టి దగ్గర నుంచి అమెరికా వరకు అవుతూనే ఉంటారు, అన్నీ వాళ్ళకి తెలిసే తెలిపిపోయినా వినరు ఎత్తల మాట అనమాట. అటువంటి వాళ్ళతో ఎక్కువసేపు పక్కన కూర్చుంటే పిచ్చెక్కిపోతున్నాడు. మనకి పోతన గారి గురించి వాళ్ళే మాడతారు, పోతన గురించి మాడతారు. అవగాహన ఉండదు, ఏదేదో చెప్పేస్తారు, మనం చెప్తే వినరు. అదిగో ఇలా వాగడం వల్ల క్రమంగా తెలియకుండా ఏమవుతుందన్నమాట, విసుగు పెరుగుతుంది. ఎవరైనా ఇది తప్పని చెబితే నన్ను తప్పంటావా, నేను గొప్పవాడిని అంటాడు. దానికి దుర్మదము, దురహంకారము అని అర్థం. ఈ దుర్మద ప్రభావం ఎటువంటి వాడినైనా పాడు చేస్తుంది.
అహంకారం లేనివాడు ఎంతమంది ఉంటారు? ఏదో మీలాంటి పుణ్యాత్ములు పక్కన పెట్టండి. వీళ్ళంతా పుణ్యాత్ములు కనుక వీళ్ళ జీవితంలో ఎప్పుడు అహంకారం ఉండదు. అందులో ఈ పక్కన వాళ్ళకి అసలే ఉండదు. అంతో ఎంతో పండితుండని ఎప్పుడైనా నేనైనా అహంకారం పొందుతాను, కానీ మీరు మహానుభావులు, మీకు అసలు అహంకారమే లేదు. కానీ ఏంటో తెలియదు, కొంతమందికి సహజంగా ఈ దుర్మదం పట్టుకుంటుంది. డబ్బు ఉందనో, కీర్తి ఉందనో, లేకపోతే ఇంకేదో వాహనాలు ఉన్నాయనో, ఇంకోటనో అహంకారం పట్టుకుంటుంది. ఈ అహంకారం తొలగనంత వరకు ముక్తి రాదు. అహంకారం తొలగాలంటే ఏం చేయాలి? నర్మదలో స్నానం చేయాలి. నర్మదా నది తన నీళ్లలో స్నానం చేయగానే తన జలము ద్వారా దుర్మదమును తొలగిస్తోంది. అందుకని అంబు నివారిత దుర్మద, జలముల చేత తొలగింపబడిన దుర్మదము కలది అనగా మదాన్ని తక్షణం తొలగిస్తుంది. అందుకని నర్మదలో స్నానం చేయాలి. అటువంటి నర్మదా నది దగ్గరికి వెళ్ళాడు ఈయన. పైగా కపిలా సంగమే పుణ్యే రేవాతీరే సుపుణ్యదే, పుణ్యమును ప్రసాదించే నర్మదలో కపిల అని ఒక నది కలుస్తూ ఉంటుంది. ఎక్కడది? మొన్న కూడా ఆ మధ్యన 2022లో కనుక్కుంటారు కదా, 2022లో నాతో పాటు మీరంతా ఉజ్జయిని వచ్చారుగా. అక్కడ కావేరి అని ఒక నది ఉన్నది. ఈ కావేరి కాదు, ఏది తమిళనాడులోను కర్ణాటకలోను ప్రవేశిస్తున్న కావేరి కాకుండా కపిల లేక కావేరి అని పిలువబడి ఒక నది వచ్చి నర్మదలో కలుస్తుంది. సంగమం అయిపోయి రెండు కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. అద్భుతమైనది అనేది. ఆ సంగమ స్థానంలో స్నానం చాలాసార్లు చేయించాను, మళ్ళీ ఇంకోసారి చేయిస్తాను అనుకోండి. అద్భుతమైన ఆ స్థలాన్ని చూసి తీరాలి, దర్శించుకు తీరాలి, పవిత్రమై తీరాలి. అదిగో అంటే ఓంకార క్షేత్రం దగ్గర. ఎక్కడ ఇదంతా? ఓంకారేశ్వర స్వామి వారు ఉన్నారు కదా, ఓంకారం అమరేశ్వరం, ఆయన సన్నిధానానికి వెళ్ళాడనమాట. అక్కడ కూర్చుని భార్యాసమేతంగా స్నాత్వా తత్ర సమేధావి తర్పయత్వా సురాన్ పితృన్, ఈ సోమశర్మ తన భార్య సుమనతో పాటుగా అందులో సంకల్పం చెప్పుకొని స్నానం చేశాడు. పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేశాడు. పరమ ప్రశాంతుడై తపస్సు చేశాడు. నారాయణుణ్ణి నిరంతరం విడిచిపెట్టకుండా తపస్సు చేస్తూ మెప్పించాడు. ఎదురుగుండా ఓంకారేశ్వరుడు, ఆయన దర్శనం, జపమేమో వాసుదేవ మంత్రం. ఇది జ్ఞానికి ఉండవలసింది. జ్ఞాని శివుడి సన్నిధానంలో విష్ణువుని, విష్ణు సన్నిధానంలో శివుణ్ణి తలచి తలచి పులకించిపోతాడు. ఎప్పుడు కూడా శివకేశవులకి భేదం పాటించరాదు. కలియుగంలో మూర్ఖాతి మూర్ఖులు, క్రూరులు, క్షుద్రులు, అల్పులు అలా భేదం పాటించి నశించిపోతారు. జ్ఞానులు అటువంటి భేదం పాటించరు. అందువల్ల పరమ పవిత్ర ఓంకార క్షేత్రంలో ఈయన ద్వాదశాక్షరీ మంత్ర జపం చేశాడు. ద్వాదశాక్షర మంత్రేణ ధ్యానయుక్తో మహామనాః తస్యైవ దేవదేవస్య వాసుదేవస్య సువ్రతః. నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం చేశాడు. దానివల్ల ఆయన మనస్సే మారిపోయింది. అందుకే ఆయన మహామనాహ అన్నారు. ఆయన గొప్ప మనస్సు కలిగిన వాడైపోయాడు. భగవద్ధ్యానం చేయగా చేయగా దుర్మనస్సు కలిగిన వాడు కూడా సుమనస్కుడవుతాడు, ఉత్తముడైపోతాడు. దేవదేవుణ్ణి, వాసుదేవుణ్ణి పదే పదే ధ్యానం చేసి మెప్పించాడు. తపస్సు చేసేవాడికి విఘ్నాలు వస్తాయి. ఏమీ చేయని వాడికి విఘ్నాలు వస్తాయి? తపస్సు చేసేవాడిని పరీక్షించడానికి ఎన్నెన్నో విధములైనటువంటి విఘ్నాలను కలిగించే జంతువులు అక్కడికి వస్తాయి. అందులో ఇంద్రుడు బాగా పరీక్షిస్తాడు. నిజంగా తపస్సు కఠినంగా చేస్తే అటువంటి వాడి దగ్గరికి ముందేం చేస్తారు? రంభని, మేనకని, ఊర్వశిని మొదలైన వాళ్ళని పంపుతారు మగవాళ్ళ దగ్గరికి. ఆడవాళ్ళ దగ్గరికి అయితే నలకోబరుణ్ణి, జయంతుణ్ణి, మన్మధుణ్ణి పంపుతారు. ఈయన భార్యాసమేతంగా తపస్సు చేస్తుంటే ఈయన భార్య దగ్గరికి ఎవరిని పంపలా. ఎందుకంటే ఆయన భార్య దగ్గరికి వెడితే భస్మైపోతారు. ఆవిడ చవనుడు కూతురు, శ్రీవత్సగోత్ర సంజాత, ఆవిడ తోలికెడితే భస్మం అయిపోతామని తెలుసు కనుక ఇంద్రుడు ఆవిడని పరీక్షించలేదు. సోమశర్మనే పరీక్షించాడు. ముందుగా అక్కడికి ఓ అప్సరస్సు వచ్చింది. ఏమి సౌందర్యం అండి ఆవిడది! పరమ సౌందర్యం అండి. వచ్చింది, నృత్యం చేసింది, పాటలు పాడింది, కొంగుతో విసిరింది, ఉయ్యాలూగింది, పువ్వులు విసిరింది, నవ్వులు నవ్వింది, నవ్వులు రువ్వింది, పువ్వులు విసిరింది, పాటలు పాడింది. మన పాతకాలపు సినిమాలు ఎంత బాగుండేవోనండి ఆ రోజుల్లో. చక్కను
అది చూడండి, అదేంటి పాండురంగ మహాత్మ్యంలో జూనియర్ సముద్రాలు గారు అద్భుతమైన పాట రాశాడు ఆయన. అది పురాణములు చదివిన జ్ఞానులు రాసే పాటలు. పూర్తిగా సంస్కృతం మీద తెలుగు మీద పట్టుండి పురాణ పరిజ్ఞానం ఉన్నవాడు రాసే పాటకి, పౌరాణికుడు కానివాడు రాసిన పాటకి చాలా తేడా ఉంటుందన్నమాట. కనవేరముని రాజమౌళి, కనవేరముని రాజమౌళి, నిన్ను తనియింతు ఆనందకేళి, కనవేర మునిరాజమౌళి. ఎంత అందమైన మాట అండి అది. మునిరాజమౌళి ఆయన, మునుల్లో కల్లా గొప్పవాడు అనమాట, అంత శ్రేష్ఠుడు ఆయన. మునిరాజమౌళి ఆనందకేళితో నిన్ను సంతృప్తి పరుస్తానన్నది. నీ జప నియమాలు తపములు యోగాలు, నీ జప నియమాలు తపములు యోగాలు, మా కవుగిటిలోన సుఖింపనేగాదా, వగవక నిన్ను గోరు మగువను కనులారా, వగవక నిన్ను గోరు మగువను కనులారా, మగువను కనులార కనవేరా, కనవేరా, కనవేర మునిరాజ మౌళి. సాహిత్యం మీద పిచ్చెక్కేలా రాశారు వాళ్ళు, అంత అద్భుతమైన పాటలు రాశారు. ఒక స్వర్ణయుగం వెళ్ళిపోయిందండి. ఆ కాలంలో మనం పుట్టలేదు, మనం అంటే నేను పుట్టలేదు, అఫ్కోర్స్ మీరంతా పుట్టారు అనుకోండి, ఈ పక్కన వాళ్ళంతా పుట్టారు కానీ నేను పుట్టలేదు. నేను పుట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను పుట్టేసరికి వాళ్ళు ఒకవేళ ఉన్నా ఎక్కువ తెలియదు, ఏదో చిన్నప్పుడు ఒకసారో ఎప్పుడో మా నాన్నగారు చెబుతూ ఉంటే విన్నారు వాళ్ళ గురించి మహానుభావులు. ఒక్కొక్క పాట ఒక్కొక్క కాణిముత్యం సంపూర్ణ జ్ఞానంతో రాసినది. అందువల్ల ఎప్పుడు కూడా అప్సరస్ అలాగే పడతారు. ఎందుకురా తపస్సు, నువ్వు రేపు పొద్దున ఎప్పుడు యోగాభ్యాసం చేసిన, తపస్సు చేసిన, యజ్ఞములు చేసిన చివరికి స్వర్గానికి వస్తావు. అప్పుడు స్వర్గానికి వచ్చి ఎలాగో మా సుఖాలు పొందుతావు, అదేదో ఎదురుగుండా వచ్చాం ఇప్పుడే సుఖంలో ఉండు అని భ్రమలకు గురి చేస్తారు. మహాత్ములు వాటికి లొంగరుగాక లొంగరు. ధనానికి, ఈ శారీరక సుఖాలకి లొంగిపోతే వాడు తపస్యలు అవుతాడు. భాగవత పారాయణ చేసినంతకాలం ఏది పెడితే అదే తిన్నవాళ్ళని నేను చూశానండి. ఒక్కొక్క రోజు కాఫీ టీలలో పంచదార ఉన్నా లేకపోయినా, లేకపోతే రుచిగా ఉన్నా లేకపోయినా, అరిగినా అరగకపోయినా పట్టించుకోకుండా ఉండవాళ్ళని చూశాను. ఆ పారాయణ సమయంలోనే ఎప్పుడు ఇడ్లీ అయినా, మధ్య మధ్యలో మైసూరు బజ్జీలు ఉండవా, కాస్త రుచిగా ఉండేందుకు కారం ఉప్పు వేయరా, మళ్ళీ చట్నీలోనేమో అదేదో మిరపకాయల పోపు తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇన్ని రుచులు వస్తూ ఉంటే ఇంకా వాడికి పారాయణ మీద దృష్టి పెడుతుంది అన్నారు. అప్పటికీ కాస్త జాగ్రత్త పడుతున్నా కర్మ ఇవి లాగుతూ ఉంటాడు మనస్సులు. మహాత్ములు కోరరు కానీ సాధ్యమైనంత వరకు దాని మీద దృష్టి వెళ్ళకుండా ఉండడం చాలా అదృష్టం అనమాట. ఇదిగో భాగవత మహిమలో పద్మపురాణ మహిమ ఉంటుంది కదా, ఇందులో భాగవత మహిమ గురించి భాగవతం చివరిలోనే ఉంటుంది. అందులో చెప్పాడు వాడు, అలోలుపాహ పారాయణ పరులు ఎలా ఉండాలి, నిత్య ధ్యాన మహోత్సవాహ వాళ్ళంతా అలాంటి వాళ్ళు అయి ఉండాలి. రుచుల మీద వ్యామోహం ఉండకూడదు, ఉప్పు కారం పులుపు ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటున విషం పెట్టినా తినేవాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు అలా విషం పెట్టలేండి, లేని పని గొడవ. అంటే అంత స్థాయిలో ఉండాలంటాడు. నేను చెప్పింది అసత్యం అయితే ఆయన దగ్గర పుస్తకం ఉండి చూడండి అందులో ఒకసారి. అందులో భాగవత మహిమ ఉన్నది. 4వ అధ్యాయం తీయండి, గోకర్ణోపాఖ్యానం తర్వాత అందులో చెప్పినవి చూడండి. ఆ రకంగా పారాయణ చేయాలంటే ఇది అబ్బగా అడిలి పారిపోతాం మనం అందరూ కూడా. అందులో చెప్పాడు, ఒకవేళ కర్మకాయలు ఎప్పుడైనా పొరపాటు ఇంత కారం ముద్ద వేసేస్తే కిక్కురు మరకుండా తినేసి వెళ్ళిపోవాలట. లేదా అస్సలు ఉప్పు కారం ఉండదనుకోండి, అలాగే పడి ఉండాలట. ఉప్పు కూడా కలుపుకోద్దన్నాడు అంతే. పరమ నిష్ఠాగరిష్ఠులై వైరాగ్య సంపన్నులై ఉండాలి. అది నెయ్యి ఆమదమా కూడా తోడకూడదట. ఎందుకంటే ఓసారి నైమిశారణ్యంలో పారాయణ చేస్తున్నటువంటి వాడికి నెయ్యి బదులుగా ఆవదం వేశారు. ఆవదం కూడా వాడికి వాసన తెలియలేదు. ఆ కథ చెప్తాను ఒకసారి మీకు. బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నప్పుడు చెప్తాను. వాడు అందులో పారాయణ చేస్తున్న వాడిని పరీక్షించాడు వ్యాసుడు. రోజు నెయ్యేసి ఓ రోజున ఏం చేశాడు, ఆవదం వేశాడు. అందరూ వెళ్ళిపోయారు. వ్యాసుడి మహిమ వల్ల ఆవదం వాసన వాళ్ళకి తెలియలేదు, పట్టించుకోలేదు, తినేసి వెళ్ళిపోయారు. అలా
సప్తాహాలు జరిగాయి. అందులో ఒకడున్నాడు, వాడి పేరు కౌక్షికుడు. కౌక్షికుడు అనేటటువంటి వాడు 6 సప్తాహాలు అయ్యాక 7వ సప్తాహంలో ముక్కు పట్టుకుని, గురుదేవా ఇవాళ నెయ్యి బదులు ఆమదం వేసినట్టున్నారండి అన్నట్ట. మరి వీడిని తీసేయండి పారాయణలోంచి అన్నాడు ఆయన. ఈ 7 సప్తాహాలుగా నేను ఎప్పుడూ మీకు ఆమదమే వేస్తున్నాను, ఈ మిగతా జనమంతా బాగానే పట్టించుకోకుండా తినేశారు, నువ్వు కూడా 6 సప్తాహాల వరకు తట్టుకున్నావు, 7వ సప్తాహంలో తట్టుకోలేకపోయావు, నీకు ఆమదం అనిపించింది. నేతికి ఆమదానికి వాసనకి తేడా నీకు తెలిసింది గనక, అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయావు గనక ఇక నువ్వు భాగవతం పారాయణ చేయడానికి పనికిరావు. పద్మాకర్ గారు ఉపన్యాసం విను. ఆయన ఎలాగో పారాయణ బదులు ఉపన్యాసమే చెబుతున్నాడు. ఒకవేళ కర్మకల ఆయనకి డాల్డా వేసినా దానివల్ల గొంతుకు పోయినా ఏదైనా పురాణం ఆపట్లేదు కదా, వినేసి పో అన్నట్ట. అంటే దీన్ని బట్టి అలా ఉండేవారు అప్పుడు. కలియుగంలో అంత పరీక్షలు వద్దండి. కలియుగంలో అంత దారుణమైన పరీక్షలు పెడితే ప్రమాదం. ఆవదం వేస్తే ఇప్పుడు పారాయణ పక్కనట్టండి. ఆ మధ్యన ఒక ఆయన ఉజ్జయినిలో లడ్డూ తిని మా ప్రాణం తీసేశాడు. మాకు లడ్డూ తిని గడ్డు సమస్య తెచ్చిపెట్టాడు. అప్పుడు ఆన్లైన్లో ఇంకొక ఆయన చేత చేయించుకోవాల్సి వచ్చింది మేము కార్యక్రమం. అందువల్ల ఏ పరీక్షల్లోనైనా ఎదుర్కోవాలి. ఆ అప్సరసలు వచ్చి మీద పడ్డారు, నృత్యం చేశారు, పాడారు, కౌగిలించుకున్నారు, గంధం పూశారు. అబ్బే అసలు ఏమాత్రం చెలించలేదు ఆయన. చివరికి వాళ్ళంతా విసిగెత్తి వెళ్ళిపోయారు. ఇంద్ర, భూలోకంలో సోమశర్మ చేస్తున్న మహాతపస్సుని పాడు చేయటానికి మేము ఎన్ని ప్రయత్నములు చేసినా ఆయన కన్ను విప్పడు, మమ్మల్ని చూడడం, మా సౌందర్యం వ్యర్థమైపోయిందనగానే ఆయన ఈసారి ఏం చేసేట, భయంకరములైన భూతాలను పంపాడు. బేతాళాహ రాక్షసాహ భూతాహ కోష్మాండాహ ప్రేతభైరవాహ భయం విదర్శయంత్యేతే దారుణం ప్రాణనాశనం. బేతాళుళ్ళు, రాక్షసులు, భూతాలు, కూష్మాండాలు, ప్రేతభైరవాలు, వీళ్ళందరినీ ఈ భైరవుల్ని వాళ్ళ పంపగా వాళ్ళంతా వచ్చారు. ఒక్కోసారి హుమ్మన్నారు, ఒక్కోసారి జుట్టు విరబోసుకున్నారు, కొరివి దెయ్యాల్లా కనబడ్డారు, ఒక్కోసారి సింహాలు రూపం ధరించారు, సింహ రూపంలో మీదకు దూకారు, ఒక్కొక్కప్పుడు ఏనుగుల రూపంలో దాడి చేశారు, ఒక్కొక్కప్పుడు ఎలుగుబంట్లుగా మరి మీద పడ్డారు. ఎన్నొచ్చినా ఈ మహానుభావుడు మీదకి సింహం వచ్చేస్తున్నా సరే నారాయణ అండం, ఆ సింహం పారిపోవడం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్ర పఠన ప్రయోజనం ఆయనకి అక్కడ కనపడింది. ఈ భూతప్రేతాలు హడిలి పారిపోయాయి. చిట్ట చివరికి ఏం చేశాడంటే ఈసారి ఈయన్ని పరీక్షించడానికి విష్ణువే వచ్చాడు. రాక్షసుల రూపంలో ఇంద్రుడు పంపిన వాళ్ళందరినీ తట్టుకున్నాడండి ఈయన. అప్సరసల మీద పడినా కదలలేదండో. కానీ ఇంక విష్ణువు చివరిగా ఈయన్ని పరీక్షించాలనుకున్నాడు. భగవంతుడి పరీక్ష కదా అది కొంచెం కష్టం అనుకోండి, అయినా తట్టుకోవాలి. మరి ఈ మధ్యన ఇలాంటి ఒక కుర్రాడు ఒకడు ఇంద్రుడి దర్శనం చేసుకుందాము అని నా దగ్గర మంత్రభూతుని జపం చేశాడు. వెంటనే డైరెక్ట్గా ఇంద్రుడు వచ్చేసాడు. ఏం కావాలని అడిగితే, ఏమిటి ఇంద్ర నువ్వు వస్తావు అనుకోలేదు, రంభను పంపుతావు అనుకున్నాను, రంభ రాకుండా నువ్వే వచ్చేసావేమిటి అన్నట్టు. ఇప్పుడు ఈ కలియుగంలో ఇది పెద్ద గొడవ అయిపోయింది. నిజంగా ఇంద్రుడు వచ్చేసినా సరే అప్పుడే ఈయన వచ్చేసాడు బాబు అనుకుంటున్నారట. కానీ ఆయన అలా అనుకోలేదు కాబట్టి చిట్ట చివరికి శ్రీమన్నారాయణుడు ఒక భయంకర సింహరూపంలో వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన? నల్లని రంగులో ఉన్నాడు. ఇంద్రనీల ప్రతీకాశం. ఇంద్రనీలమణి ఏ విధమైన నీలకాంతితో ఉంటుందో అలా ఉన్నాడు. మీలో నవరత్నాలు ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కనపడుతూ ఉంటుంది, చూపించండి ఒకసారి. అందులో నీలపమణి కూడా ఉంటుంది కదా, ఆ నీలకాంతిలో ఉన్నాడు ఆయన. సింహం తల, కిందంతా మానవ శరీరం. ఇప్పుడు మాత్రం భయపడిపోయాడు ఆయన. ఎందుకంటే ఇంత పూర్వం చూసిన సింహాలు అవన్నీ వేరు. సాక్షాత్తు నరసింహస్వామి ఇప్పుడు ఈయన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఆ వచ్చేవాడు కూడా సింహానికి ఉండే రంగులో రాలేదు. ఇంద్రనీలమణి యొక్క కాంతి. ఇప్పుడు పారాయణ చేస్తున్న ఆయన పెద్ద ఆయన ఉన్నారు చూడండి, ఆయన కట్టుకున్నారే ఆ నీలాంజన సభాభాసం, ఆ వస్త్రం రూపంలో ఉన్నట్టు ఆయన కాంతిలో. పైగా పీత వస్త్రం, పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, మహాకాంతితో ఉన్నాడు. ఇంకది చూడడంతో ఈయనకి వణుకొచ్చింది, ఏం చేయాలో తెలియలేదు. వెంటనే శ్రీవత్సలాంఛనాంచిత విహార వాసుదేవ పాహి పాహి అన్నాడు. ఇంకా ఈ కష్టకాలంలో ఈ భయంకర సింహం నుంచి రక్షించేవాడు శ్రీహరి తప్పెవరూ కాదని ఆయనకు అర్థమైపోయింది.
ఎన్ని శ్లోకాలు? 22 శ్లోకాలతో స్తోత్రం చేశాడండి ఆయన. ఆ సింహాన్ని చూడగానే వణికిపోతూ కంగారు వచ్చింది, భయపడ్డాడు. భయపడినా తపస్సు ఆపకుండా స్తోత్రం చేశాడు. వరుసగా 22 శ్లోకాలు. 22 శ్లోకాలు కూడా పరమ పూజ్యుడైన శ్రీమన్నారాయణుణ్ణి నరసింహ రూపంలో పరీక్షించడానికి వచ్చిన నరసింహుని రూపంలో చూసి ఉన్నాడు. అందువల్ల శబ్దం లేకుండా వింటే ఇది భయంకర సంసార కష్టాల నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది. అంత గొప్ప స్తోత్రాల్లో కల ఇది ఒక గొప్ప స్తోత్రం. త్వమేవ శరణం కృష్ణ శరణాగత వత్సల నమోస్తు దేవదేవాయ కిం మే భయం కరిష్యతి యస్యోదరే త్రయో లోకాః సప్త చాన్యే మహాత్మనః శరణం త్వం ప్రపన్నోస్మి క్వాస్తే భయం మమైవహి యస్మాద్భయాః ప్రవర్తంతే కృత్యాదికమహాబలాః సర్వభయప్రహర్తారం తమస్మి శరణం గతః పాతకానాం తు సర్వేషాం దానవానాం మహాభయం రక్షకో విష్ణుభక్తానాం తమస్మి శరణం గతః బృందారకాణాం సర్వేషాం దానవానాం మహాత్మనాం యోగతి కృష్ణభక్తానాం తమస్మి శరణం గతః అభయో భయనాశాయ పాపనాశాయ జ్ఞానవాన్ ఏకశ్చ బ్రహ్మరూపేణ తమస్మి శరణం గతః వ్యాధీనాం నాశకాయైవ య ఔషధస్వరూపవాన్ నిరామయో నిరానందః తమస్మి శరణం గతః అచలశ్చాలయేల్లోకాన్ అపాపో జ్ఞానమేవ చ తమస్మి శరణం ప్రాప్తో భయం కిం మే కరిష్యతి సాధూనాంచాపి సర్వేషాం పాలకో యో హ్యనామయః పాతి విశ్యంచ విశ్వాత్మా తమస్మి శరణం గతః యో మే మృగేంద్రరూపేణ భయం దర్శయతేగ్రతః తమహం శరణం ప్రాప్తో నరసింహం భయాపహం మదమత్తో మహాకాయో వనహస్తి సమాగతః గజలీలా గతిం దేవం శరణాగతవత్సలం గజాస్యం జ్ఞానసంపన్నం సపాశాంకుశధారిణం కాలస్యం గజతుండంచ శరణం సుగతోస్మ్యహం హిరణ్యాక్షప్రహర్తారం వారాహం శరణం గతః వామనం తం ప్రపన్నోస్మి శరణాగతవత్సలం ప్రహ్లాదస్తు హ్రస్వాస్తు వామనాః కుబ్జా ప్రేతాః కోష్మాండకాదయః హ్రస్వాస్తు వామనాః కుబ్జా ప్రేతాః కోష్మాండకాదయః మృత్యురూపధరా సర్వే దర్శయంతి భయం మమ అమృతం తం ప్రపన్నోస్మి కిం భయం మే కరిష్యతి బ్రహ్మణ్యో బ్రహ్మదో బ్రహ్మా బ్రహ్మజ్ఞానమయో హరి శరణం తం ప్రపన్నోస్మి భయం కిం మే కరిష్యతి అభయో యో హి జగతో భీతిఘ్నో భీతిదాయకః అభయో యో హి జగతో భీతిఘ్నో భీతిదాయకః భయరూపం ప్రపన్నోస్మి భయం కిం మే కరిష్యతి తారకః సర్వలోకానాం నాశకః సర్వపాపినాం తమహం శరణం ప్రాప్తో ధర్మరూపం జనార్దనం సురారణం యో హి రణే వపుర్ధారయతేద్భుతం శరణం తస్య గంతాస్మి సదా గతిరయం మమ ఝంఝావాతో మహాచండో వపుర్దూయతి మే భృశం శరణం తం ప్రపన్నోస్మి సదా గతిరయం మమ అతిశీతంచాతివర్ష ఆతపస్తాపదాయకః యేషాం రూపేణ యో దేవః తస్యాహం శరణం గతః కాలరూప అమీప్రాప్త భయదా మమ చాలకాః యేషాం శరణం ప్రపన్నోస్మి హరేస్వరూపిణం సదా యం సర్వదేవం పరమేశ్వరం హి
నిష్కేవలం జ్ఞానమయం ప్రదీపం వదంతి నారాయణమాదిసిద్ధం సిద్ధేశ్వరం తం శరణం ప్రపద్యే ఇత్యధ్యాయన్ స్తువన్ నిత్యం కేశవం క్లేశనాశనం భక్త్యా తేన సమానేతస్తదాత్మహృదయే హరి. ఇందులో 22 శ్లోకాలేమో స్తోత్రం, 23వది ఆయన చేసిన పని అన్నమాట. వరుసగా మహాత్మా, ఈ భేకరాకారంతో ఉన్న నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను. కృష్ణ శరణాగత వత్సల, నువ్వే నాకు దిక్కు. నీ కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి. ఇన్ని లోకాలను కడుపులో పెట్టుకున్న నిన్ను నేను శరణు కోరుతున్నాను. నువ్వే నాకు దిక్కు. మహాభయంకర పాతకములు చేసిన దానవులను నాశనం చేసి విష్ణు భక్తులను రక్షించే నిన్ను నేను శరణు కోరుతున్నాను. సర్వకాల సర్వావస్థలలో దేవతలను మహాత్ములను రక్షించే నీవు నాకు శరణు అవ్వాలి. భయం తొలగిస్తావు, అభయాన్ని ప్రసాదిస్తావు. భయం లేకపోవటం అభయం అంటే. కాబట్టి భయం తొలగించి అభయం ఇచ్చే నీకు నమస్కారం. పాపాన్ని తొలగించే నీకు నమస్కారం. బ్రహ్మరూపంలో సృష్టి చేస్తూ విష్ణు రూపంలో పోషిస్తూ రుద్ర రూపంలో సంహరిస్తున్న నిన్ను భక్తితో ధ్యానిస్తున్నాను. వ్యాధులను తొలగించే ఔషధాలు నీవే. అందుకే రోగం వచ్చినప్పుడు ఔషధములు సేవించాలి. ఎందుకంటే యహ ఔషధస్వరూపవాన్, ఎవడు ఔషధాల రూపంలో ఉండి రోగాలు తొలగిస్తున్నాడో అతన్ని స్మరిస్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మనకు రోగం రాగానే మందు వేసుకు తీరాలి. ఎందుకంటే ఆ ఔషధం విష్ణు స్వరూపం. ఆ ఔషధాన్ని వేసుకుంటేనే రోగం తగ్గుతుంది తప్ప కేవలము నామస్మరణంతో కుదరదు. నామస్మరణములకు ఔషధం ఉండి తీరాలని చెప్పాడు. అది మన సంప్రదాయం. అంతేగాని మందులొద్దు, దేవా పాపి నేను ప్రార్థన చెయ్యి అంటే చస్తారు. అలా చంపుతున్నారు కూడా ఇవాళ మనల్ని పాపాత్మలు. మన శాస్త్రములలో నియమములలో చెప్పారు, ముందు ఔషధం వేసుకోవాలి. అప్పుడు కూడా వైద్యో నారాయణో హరిహి అనుకుంటూ వేసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తులకి మందు ద్వారా ఆమయం తొలగిస్తావు, ఆరోగ్యం అందజేస్తావు. అటువంటి నీకు నమస్కారం. మానవుడి హృదయం ఎందుకో తెలియదు కానీ నిత్యం చిన్న చిన్న వాటికి కూడా కంపించిపోతూ ఉంటుంది. నిశ్చలముగా ధ్యానము చేయవలసినటువంటి వాడు ధ్యానం చేస్తున్నంతసేపు ఒక ధ్యానం తప్ప అన్నీ గుర్తుకొస్తాయట. అనగా ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం నమో నారాయణాయ, లేక ఓం నమ శివాయ అని జపం మొదలు పెడితే శివ మంత్రం చేస్తున్నవాడికి శివుడు, విష్ణు మంత్రం చేస్తున్నవాడికి విష్ణువు కనపడటం లేదట. ప్రపంచం అంతా కనపడితే అప్పుడు వాడు ఏకాగ్రచిత్తుడు ఎలా అవుతాడండి? అటు ఇటు మనస్సు చెదరకూడదనమాట. ఒక ఆయన చెప్పాడు, చదువుతున్నంతసేపు నాకు ఈ చదువు మీద దృష్టి ఉండదండి, అంతా కనపడుతుందండి. ఎప్పుడు తొందరగా పారాయణ అయిపోతుంది, ఎప్పుడు తొందరగా జపం అయిపోతుంది, లేకపోతే ఎంత తొందరగా ఈ పూటకి హనుమాన్ చాలీసా చేయమన్నామంటే 108 సార్లు చేసేయడానికి అడావుడు అనమాట. జై హనుమాన్ జ్ఞానం చూడదు, అయిపోయింది. అసలు ఏమిటో ఆశ్చర్యం. వెనకాల కుక్క తరువుకు వస్తుంటే పరిగెత్తినట్టుగా పారాయణ చేస్తే అప్పుడు ఆ పారాయణ వల్ల రావాల్సిన ఫలితం వస్తుంది. ఎప్పుడు వీలున్నంత వరకు జాగ్రత్త చేయాలి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హులోక ఉజాగర అని ఈ మాత్రమేనా స్పష్టంగా చదవకుండా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి ఏమిటో తెలియట్లేదు. అందువల్ల ఏమిటో తెలియదు కానీ స్పష్టత ఉండాలి అని శాస్త్రం అన్నమాట. ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణాన్ని చేస్తున్నప్పుడు మనస్సు నిశ్చలముగా ఉండాలి. అటు ఇటు వెళ్ళకూడదు, వాటి మీదకి దృష్టి వెళ్ళకూడదు. అప్పుడు తెలియకుండానే భగవన్నామము ఈ బర్డెన్ అవ్వదు. అప్పుడు వాడికి అదొక బరువు అవ్వదు. అందువల్ల ఇక మీద ఎన్నిసార్లు చేసామన్నది 108 సార్లు చేశారు మీ అదృష్టం. అది చేస్తున్నప్పుడు ఎంత ఓపిక ఉంటే అంత చేయండి, లేదా మాట్లాడకుండా బయటికి వెళ్ళండి. పూర్తయిపోవడం అనేది పెట్టుకోకండి. పూర్తయిపోవాలనే కోరిక ఎప్పుడు వస్తుందో అప్పుడు మనస్సు ఆందోళనతో సక్రమంగా చదవు. అందుకని ఏమన్నాడు? ఎవడు చలించిపోతున్నటువంటి మనస్సుని నిశ్చలముగా చేసుకుని, ఈ చల శబ్దం సంస్కృతం కాబట్టి చలించిపోవడం అనకూడదు, చెలించిపోవడం అనాలన్నమాట. సంస్కృతానికి తెలుగుకి తేడా ఉంటుంది, అది తెలుసుకోవాలి. సంస్కృతంలో ఎట్టి పరిస్థితుల్లో దంత్యం ఉండదు, తెలుగులో దంత్యాలు ఉంటాయి. అందుకని చలి ఉంది అనాలి. మాకంత చలి ఎక్కువగా ఉందండి అంటే ఏంటి? ఏ చలి కావాలి నీకు కర్మ? ఈ వయసులో కొత్తగా చలి కావాలా? చలికి తేడా తెలియాలి.
అలాగే చలనమునకు చలనమునకు తేడా తెలియాలి. మొత్తం మీద ఈ 24వ శ్లోకం ఏం చెబుతున్నది? మానవుల యొక్క మనస్సు నిలకడగా ఉండదు. అటువంటి నిలకడ లేని మనస్సుని నీ నామస్మరణ ద్వారా నిశ్చలము చేసుకోవాలి. నిశ్చలమైన మనస్సులో పాపం తొలగుతుంది, దానివల్ల జ్ఞానం కలుగుతుంది. అలా నిశ్చల మనస్సుని ప్రసాదించే పరమాత్మ నీ కొరకు నమస్కారం. సమస్త సాధువులని పరిపాలించే నీకు నమస్కారం. ఇంతకు పూర్వం నేను తపస్సు చేసుకుంటున్నప్పుడు ఏనుగులు వచ్చాయి మీదకి, భూతప్రేతాలు వచ్చాయి, స్త్రీలు వచ్చారు, పట్టించుకోలేదు. కానీ ఈ మృగరూపం నాకు భయం కలిగిస్తున్నది. తండ్రి, అందరికీ భయాన్ని తొలగించడం కోసం నరసింహ రూపం ధరించిన నువ్వు ఈ రూపంలో వచ్చి పరీక్షిస్తున్నావేమో అనిపిస్తున్నది. ఈ రూపం శాంతినివ్వాలి తప్ప భీతినిస్తే ఎలాగా? నన్ను కాపాడు నరసింహ. భయాపహ, నీకు నమస్కారం. నువ్వు భయాన్ని తొలగించేవాడివి. ఒకప్పుడు నువ్వు నానా కష్టాలు పడిపోయి రక్షించమన్న గజరాజుని చక్రంతో వెళ్ళి మొసలి తల నరికి రక్షించావు. అటువంటి నిన్ను నేను భక్తితో ప్రార్థిస్తున్నాను. ఏనుగు తన తొండం పైకెత్తి నిన్నానాడు తామర పువ్వు ఇచ్చి శరణు కోరింది, గజతొండం పైగా. అటువంటి నీకు నమస్కారం. హిరణ్యాక్ష ప్రహర్తారం, హిరణ్యాక్షుణ్ణి సంహరించినప్పుడు ఏం చేసావు? వరాహ రూపం ధరించావు. అటువంటి వారాహం శరణంగత, వరాహరూపుని శరణు కోరుతున్నాను. వామన రూపంలో బలిచక్రవర్తిని భంజించిన నిన్ను శరణు కోరుతున్నాను. నువ్వు ఒకట పొట్టివాడిగా ఉంటావు, వామనుడిగా ఉంటావు, గూనివాడిగా ఉంటావు, ఎన్ని రూపాల్లో అయినా ఉంటావు. నా అనుమానం ఇందాక రకరకాల భూతప్రేత పిశాచాలు కూష్మాండాదుల రూపంలో వచ్చి పరీక్షించిన వాడు కూడా నువ్వే. మృత్యు రూపంతో వచ్చిన ఆ మృత్యుభీతి నుంచి బయటపడడానికి మృత్యువునకే మృత్యువైన నీకు మృత్యువుని గనక నేను నిన్నే శరణు కోరతాను, ఇతరులను శరణు కోరను. అంజధా శరణన్నాస్తి అన్నాడు ఆయన. చంపేసిన నిన్నే పట్టుకుంటాను, తిట్టినా నిన్ను విడిచిపెట్టను. గురువులు తిడతారు, ఒక్కొక్కప్పుడు దెప్పుతారు, అయినా గురువునే పట్టుకోవాలి శిష్యుడు తరించాలంటే. ఎన్ని తిట్టినా చిరునవ్వు నవ్వుతూ గురుసేవ చేసిన వాడు తరిస్తాడు. అలాగే కష్టాలు వచ్చే కొద్దీ, భయం కలిగే కొద్దీ పరమాత్మని గట్టిగా పట్టుకున్నవాడు తరిస్తాడని నాకు తెలుసు, అందువల్ల నిన్నే పట్టుకుంటున్నాను అన్నాడు. మేము అప్పుడప్పుడు మా శిష్యుని తెప్పాం. భరత్ శర్మనో మా సత్యనారాయణ గారినో కొంచెం నేను వాళ్ళని అప్పుడప్పుడు ఏమండో అని తెప్పితే అదే మాకు పొగడ్తనుకుంటున్నారు వాళ్ళు. తెగడ్తని పొగడ్తగా భావించేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మహాయోగ జాతకులు. అందులో గురువుగారు 2 సార్లు వంకతో తలుచుకుంటారు కదా, తలుచుకోవడం ఒక యోగం. ఈ మాట మా వాళ్ళు అందరూ అన్నారండి. మా భక్తులంతా కూడా ఏమన్నారు తెలుసా? ఏ వంకతో అయినా గురువుగారు ఏదైనా అపశబ్దం వస్తే అపశబ్దం వచ్చిందని చెప్పారు, అది మన అదృష్టం అనుకుంటారు తప్ప తిట్టారని పొరపాటు కూడా అనుకోరు. అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి రారు. అంత పాపాత్ములు నీచులు అసలు నా దగ్గరికి రారు, పరమ పుణ్యాత్ములు తప్ప. అందువల్ల ఏంటంటే జ్ఞానులు ఎప్పుడు కూడా వాటి పెద్ద పట్టించుకోరు. మహాత్మా, అమృతస్వరూపుడివైన నిన్ను నేను భక్తితో శరణ కోరుతున్నాను. నువ్వు బ్రహ్మణ్యుడివి, బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తావు, బ్రహ్మస్వరూపుడివి. అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను. భీతిని తొలగించి అభయాన్ని ప్రసాదించు. నువ్వు అన్ని లోకాలని తరింపజేసేవాడివి. తారక సర్వలోకానాం, సర్వలోకములను తరింపజేసేవాడివి. నాశక సర్వపాపినాం, పాపాత్ములందరినీ నాశనం చేస్తావు. అటువంటి నిన్ను ధర్మస్వరూపుడివైన జనార్దనుణ్ణి శరణు కోరుతున్నాను అని ఎన్నో రకాలుగా ప్రార్థించాడు ఆయన. వెంటనే ఎదురుగుండా ఉన్న నరసింహ భయకరాకారం తొలగి శ్రీమన్నారాయణుడు దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చేశాడు. ఇంకా ఎంత అందంగా ఉన్నాడోనండి ఆయన. విశ్వేశ్వరుడు, దేవదేవుడు, ఘనశ్యాముడు, పీతావాసుడు, అటువంటి మహానుభావుణ్ణి చూడగానే పులకించిపోయాడు ఈయన. అనేక దివ్యశక్తులతో, వేలాది చేతులతో, వేలాది నేత్రాలతో, వేలాది పాదాలతో, చేతులకి కంకణాలు ధరించి, కాళ్ళకి గజ్జలు ధరించి, నడుముకి వడ్డాణం ధరించి, మళ్ళీ నతనాభి మంచి లోతైన బొడ్డు కలిగిన వాడి ఆ బొడ్డులోంచి వచ్చిన తామర పువ్వులో బిడ్డగా బ్రహ్మ ఆడుకుంటూ ఉండగా చేతులన్నిటికీ ఈ భుజాల దగ్గర భుజకీర్తులు, మెడలో కంఠం దగ్గర కౌస్తుభమణి, శ్రీవత్స లాంఛనము, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉండగా శిరస్సులపై ఘన కిరీటాలు ధరించి కనబడ్డాడు స్వామి. ఆ కిరీటాలన్నీ నవరత్నాలు తాపడం చేయబడినటువంటి కిరీటాలే. ఆ స్వామిని కోటి సూర్యప్రభ భాసమానుండి శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య వంటి మాయా శక్తి సేవితుల
అయినటువంటి వాడిని చూచాడు. ఇన్ని మాయాశక్తులు స్త్రీ రూపాల్లో సేవిస్తున్నాయి. అటువంటి వాడిని చూచాడు. 2 చేతులు జోడించాడు. జయ జయ అన్నాడు. జయ జయ శబ్దం పెట్టాడు. భగవంతుడికి జయం కలుగ్గా కానాలన్నమాట. ఎప్పుడు కూడా భగవంతుడికి శుభం కలుగ్గా కనకూడదండోయ్. భగవంతునికి పెద్దలకి జయం, చిన్నపిల్లలకి శుభం కోరుకోవాలి. నేను గురుస్థానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని శుభం వస్తానొచ్చు. అదే మా నాన్నగారిని శుభం భూయోత్ అని ఆశీర్వదించకూడదు, జయోస్తు అనాలి. ఎందుకని భగవంతునికి పెద్దలకి జయం కోరుకుంటే నీకు జయం, చిన్నపిల్లలకు శుభం కోరుకుంటే దీవించే వాళ్ళకి అది మనకు శుభం అవుతుంది. అందుకని ఏమన్నాడు చివరన? బలం గురోహ ప్రవర్ధతాను. జయ జగదీశహరి అన్నాడా లేదా? ఎవరు? భక్త జయదేవుడు. అలా ఎప్పుడు భగవంతుడికి జయం కోరుకోవాలి. ఆయనకి జయం కోరుకుంటే అది ఏమవుతుంది? మనకి జయాన్ని ప్రసాదిస్తుంది. అందుకే స్తోత్రాల్లో జయే జయే అని అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఆయన కూడా జయ యోగీశ యోగీంద్ర జయ యజ్ఞాపతే హరి అన్నాడు. యోగీశ్వర నీకు జయం కలుగుగాక, యజ్ఞాధిష్టాన దేవత నీకు జయము కలుగుగాక అని పరిపరి విధాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ధ్యానం చేస్తే ఆయన మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడైనా కోరుకోవచ్చు కదా, చెప్పాను కదండి. కోరుకోమంటే ఆయనకి ఏమనిపించిందంటే ఏం కోరుకోవాలో బుర్ర తట్టలేదు. ఒక్కొక్కప్పుడు బుర్రలా కోరుకుంటూ ఉంటారు కొంతమంది అనమాట. ఏం కోరుకోవాలో తెలియలేదుట. వెనకడికి ఒక ఆయన ఉన్నాడు. నారాయణ మంత్రాన్ని జపం చేయగా విష్ణు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలి అని కోరుకున్నాడు. విష్ణువు తథాస్తుని మాయమైపోయాడు. వెంటనే ఈ కుర్రవాడు పరిగెత్తుకొచ్చాడు. మామయ్యా అనగానే ఈ లోపైన ఏమయ్యా ఇప్పుడు పిలుస్తున్నావు? ఈ చెవుల్లో దుబ్బులు దుబ్బులుగా జుట్టు వచ్చేస్తోంది, కత్తిరితో కత్తిరిస్తాను మళ్ళీ వచ్చేస్తుంది, సవరాలు చేసుకునేంత జుట్టు వచ్చేస్తోంది అన్నట్ట. అవుతోంది క్షవరం, ఆ జుట్టేమో పనికొస్తుంది ఓ సవరం. అయినా ఈ జుట్టు ఎందుకు మొలుస్తోందో ఈయనకి తెలియదు వివరం. అందుకని బాబోయ్ జుట్టు వస్తుంది, ఈ సమయంలో ఏమిట్రా పిలుస్తాం అంటే, మావయ్య అయితే నీ చెవుల్లో జుట్లు వచ్చేస్తున్నాయన్నమాట అన్నాడు. అవునరా బాబు, హఠాత్తుగా వస్తుంది జుట్టు, చచ్చిపోతున్నాను ఈ పిచ్చి జుట్టుతోటి అనగా, నేనే మామయ్య కోరుకున్నా అన్నాడు. నువ్వేమిటి కోరుకోవడం ఏమిటి, ఏం జరిగిందని అడిగితే, విష్ణువు కోసం తపస్సు చేశాను, ఆయన ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు, మా మేనమామ చెవిలో జుట్టు మలవాలని కోరుకున్నాను, ఆయన తథాస్తు అన్నాడు, ఆ వరం ఫలించింది, జుట్టు వచ్చింది అన్నాడు. ఓరి పిచ్చి పీనుగా ఇదెందుకు కోరుకున్నావురా అని అడిగితే, ఎవరో పంచాంగంలో రాశారట ఏమని, మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని, అందుకని ఇలా కోరుకున్నాను అన్నాడు. ఓరి పిచ్చివాడా, ఆ భగవంతుడు ప్రత్యక్షం అయితే డైరెక్ట్గా ఆ బగాయత్తులో ఓ 10,000 గజాలో ఇంకోటో కోరుకోక, డైరెక్ట్గా సంపద కోరుకోక, భగవంతుడే సంపద కోరుకోక, ఈ డొంక తిరుగుడు కోరిక ఎందుకు కోరామంటే నా బుర్రకి తట్టలేదు మామయ్య ఆ సమయానికి, ఆ పంచాంగమే గుర్తుకొచ్చింది అన్నాడు. అందువల్ల యోగం లేకపోతే భగవంతుడు ప్రత్యక్షం అయితే కూడా ఇదిగో అలా లేచి వెళ్ళిపోతాం. ఆ సమయానికి ఏం కోరుకోవాలో తెలియదు. చూసారా, ఏం కోరుకుంటారో తెలియదు. ఇప్పుడు కూడా చాలామంది అలా ఉండిపోతారనమాట. ఆయనవే మనకు కోరుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఇక అందువల్ల ఈయన ఏం చేశాడు, ఏం కోరుకోవాలో తెలియట్లేదు, ఒక్కసారి మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతానన్నాడు. నాకంటే నా భార్య గొప్పది అన్నాడు. ఇలా భార్య గొప్పదని గ్రహించడం కూడా అదృష్టం అండోయ్. వెంటనే సరే నవ్వాడు భగవంతుడు. నీ భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకి ఈ విషయం చెప్పి నువ్వేదో కోరుకునేదాకా ఇక్కడ ఉంటాంలే, ఏం చేస్తాం, భక్తవత్సలుండి కదా అనగానే అప్పుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. భార్యామణి సుమన అనగానే ఏమిటండి అంది. ఇక్కడే శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఏమన్నా కోరుకోమన్నాడు, ఏం కోరుకోవాలో తెలియట్లేదు అనగానే అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి యథాయోగ్యం తథా కురు అనండి అంది. నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించమనండి, మీ కోరికలు ఆయనకి తెలుసు, ఆయనే ఇస్తాడనగానే ఇది సరి అయిన ఆలోచన. అంటే నేనైతే ఒక కొడుకునో బిల్డింగునో జూబ్లీ హిల్స్లో ఏదో కాస్త స్థలమో కోరుకునేవాడిని అని ఆవిడకి ధన్యవాదాలు చెప్పి పరుగున వెళ్ళి, స్వామి మా ఆవిడ చెప్పింది, నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించండి. ఆవిడ ఈ సూచన చేసింది, నేను అదే అడుగుతున్నాను అన్నాడు. అంటే భగవంతుణ్ణి నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించమంటే సందేహం లేకుండా ఆయన సంతోషిస్తాడు. వీడి కోరికలు లేవు కాబట్టి ఈ పిచ్చాడికి భూలోకంలో ఉన్నంతకాలం సంపదలు ఇద్దాం, అన్ని కోరికలు తీరుద్దాం, అనంతరం
కైవల్యము కూడా ప్రసాదిద్దామని ఆయనకు అనిపించాలి. అంతే చిట్టా ఇప్పకూడదనమాట. అలకాపురి పక్కన క్రాస్ రోడ్స్లో 500 గజాలు, ఎత్తినగర్లో 580 గజాలు, ఉప్పల్లో పొట్ట తిప్పలు లేకుండా 1000 గజాలు, ఇలా కోరుకోవడమేనా? దొరికే కదని ఏం చేసుకుంటాడు ఈ పిచ్చివాడు? కొని దొరికితే మాత్రం. అందుకే ఆదిశంకరుడు ఎప్పుడో చెప్పాడు, మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. పాతకీ అంటే పాపము చేసినవాడు, నాలాంటి పాపాత్ముడు లేడు. పాతకి అంటే స్త్రీలింగం అనుకునేది లేనిపోను కూడా, నకారాంత శబ్దం కాబట్టి పాతకి. ఈ మధ్యన ఎవడో పాతకి అంటే ఆడదానికి రాశాడు అన్నట్టే, వీడి సంస్కృత పరిజ్ఞానం మండిపోను. అది పాతకిన్ అన్నమాట. అందుకే ప్రథమ విభక్తిని అవుతుంది పాతకి. అంటే నా వంటి పాపాత్ముడు లేడు. పాపఘ్ని అంటే పాపములను నాశనం చేసేవారిలో తత్సమానహి నీతో సాటి అయిన దేవత లేదు. పాపాత్ముల్లో నేను సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. నా వంటి పాపాత్ముడు లేడు. పాపాత్ముల పాపములు తొలగించి మోక్షమునివ్వడంలో నిన్ను మించిన అపూర్వ శక్తివంతురాలు లేదు. ఇది గ్రహించి నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించు అంటాడు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం. పురాణములు అలాగే చెప్పాయి. ఈ సోమశర్మ భార్య సుమర కూడా అదే సూచించింది. ఈయన విష్ణువుని అదే కోరాడు. వెంటనే స్వామివారు ఏమన్నారు? శుభం కలుగుతుంది నాయనా, కోరిన కోరికలు ఎన్నైనా తీరుస్తాను, కోరకుండా ఉంటే సమస్తం నేనే ప్రసాదిస్తాను. ఈ జన్మలో నీవు కోరినట్టే సకల సంపదలు పొందుతావు. గృహాలు, ఏనుగులు, గుర్రాలు, దాసదాసీ జనాలు, సువర్ణ ఆభరణాలు, మంచి మంచి పొలాలు, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. సత్సంతానం కూడా లభిస్తుంది. ఆ తదనంతరం నీకు ఒక ఉత్తమమైన కుమారుడు పుడతాడు. ఆ ఉత్తముడైనటువంటి కొడుకు త్రిలోకాధిపతి అవుతాడు. వాడి వల్ల నువ్వు శాశ్వత వైకుంఠం కూడా పొందుతావు. అంటే నీకేమవుతుంది? కొడుకు పుడతాడు, కొడుక్కి మంచి పదవి వస్తుంది, అయిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అన్నాడు. బ్రహ్మానంద భరితుడై ఈయన ఇంటికి వచ్చాడు అనుకోండి. అంతట సోమశర్మ సఫలాశయుడై తన కాంతకెల్ల వృత్తాంతము చెప్పుచున్ నిజ గృహంబునకున్ చనుదిల్చే అంతలో వింతగధాంజరాసులును వెండియు రత్నములున్ సువర్ణమున్ కాంతులు మిన్ను ముట్టగను క్రాలుచునుండే గృహాంగణంబునల్. ఇప్పుడు సోమశర్మ కోరికలు తీర్చుకున్నాడు కదా, తపస్సు ఫలించింది కదా, సంతోషించాడు. మళ్ళీ స్వామి దగ్గర నుంచి భార్య తపస్సు చేస్తున్న చోటుకు వచ్చాడు. నీవు చెప్పినట్టే విష్ణుమూర్తిని కోరుకున్నాను, స్వామివారు అనుగ్రహించాడు, మనకి సకల శుభాలు చేకూరుతాయి, ఇక ఇంటికి పోదామని ఇంటికి తీసుకొచ్చాడు. తీరా వాళ్ళు వచ్చేసరికి కట్టలేదు ఎవరు, కనీసం కట్టడానికి పని మనుషుల్ని కూడా పెట్టలేదు. అయినా వాళ్ళున్న గుడిసె స్థానంలో అపూర్వమైన భవనం వచ్చింది. పెద్ద అద్భుతమైన భవనం తనంత తానే పుట్టింది. పరమాత్మ అనుగ్రహం ఉంటే అన్ని నెల పుడతాయి. ఇప్పుడు ఈ కలియుగంలో ఏదైనా కట్టాలంటే ఎంత కష్టం. ప్రవచన మండపం కట్టాలంటే ముందు స్థలం కొనాలి. ఈ స్థలానికి రోజు అనౌన్స్మెంట్లు చేయగా ఎప్పటికో స్థలం కొన్న తర్వాత ప్లాన్ అప్రూవల్. ఈ ప్లాన్ అప్రూవల్కి అదొక పెద్ద సమస్య. మధ్యలో కార్పొరేషన్ వాడు వచ్చి పై ఫ్లోర్ వేసావు అంటాడు, మళ్ళీ చేతులు తడపాలి. ఈ గందరగోళాలన్నీ అయ్యేలోపు ఈ పనివాళ్ళు వస్తారు రారు, కాంట్రాక్టర్లు ఏమో ఏడిపిస్తూ ఉంటారు, పనివాళ్ళు సెంటరింగ్ తీయరు, పై కట్టేవాడు కట్టడం, నీళ్లు రావాలి, తడపాలి, ఎన్ని చేతులు తడపాలి. ఇవన్నీ అయ్యి ఎప్పటికో గృహప్రవేశం. ఈ గృహప్రవేశ సమయంలో నవగ్రహ ప్రవేశం ఎలా ఉన్నా చప్పట్లు కొట్టి డబ్బులు కొట్టిపోయే వాళ్ళ ప్రవేశం ఎక్కువైపోయింది ఇక్కడ మనకి. ఇదొక గొడవ ఎక్కువైపోయిందండి. గృహప్రవేశం చేద్దాం, గృహప్రవేశం పక్కనట్టండి, గృహప్రవేశం అయిపోయి ఏడాదైనా 2 ఏళ్ళైనా ఇంట్లో పారాయణ చేస్తూ వంట చేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఇలా బాధడం, బాది తే అండం. ఎక్కడి నుంచి చేస్తాడు వీడు? ఆ రకంగా ఏడిపించేస్తాను. మన భాగవత సప్తాహం చేస్తుంటే మా వాళ్ళని పట్టుకున్నారు. బాబు ఇది భాగవత సప్తాహం రా బాబు, ఇదే వేరే పెళ్లి ఫంక్షన్ కాదని. కానీ భాగవత సప్తాహమా, బాగానే ఉంది, ప్రసాదం పెట్టండి అని ఆ ప్రసాదం పట్టుకుపోయారు. సరే ఎన్ని గొడవలు అనుకుంటున్నారు ఇవన్నీ. ఏది ఇల్లు కట్టుకోవాలంటే నారాయణుడి దివ్యానుగ్రహం అంటే ఈ బాధలు లేవు, డైరెక్ట్గా వచ్చి పడిపోయింది భవనం. నాకు ఎంతో కోరిక ఉంది స్వామి,
ఆనాడు ఈ సోమశర్మకి ఇచ్చావు, ఎంతోమంది కుచేరుళ్ళు లాంటి వాడికి ఇచ్చావు, మాకు ఆ బగాయత్తులో మమ్మల్ని కూడా బాగు చేస్తూ ప్రవచనం ఉండవండి అవ్వా అని అడుగుతూ ఉంటాను. కలియుగంలో అలా ఇవ్వడానికి లేదండి వచ్చి తిప్పలో. ఇది కలియుగం. కలియుగంలో కొన్ని కష్టాలు పడక తప్పదు. ఎందుకంటే కలియుగం యొక్క నియమం ప్రకారం ఇలాంటి మహిమలు చూపిస్తే చాలా ప్రమాదం అండి, మానవులు పాడైపోతారు. అది మీకు ఆ విషయం వెంకటాచల మహాత్మ్యంలో చెప్పాను కదా, స్కాంద పురాణంలో. కలియుగంలో మనందరి కోసం కనపడని చెప్పేశాడు ఆయన. తొండమాన్ చక్రవర్తి కథలో వచ్చింది కదా. అందువల్ల కలియుగంలో డైరెక్ట్ దర్శనం లేకుండా అనుభూతి రూపంలో ఆయన రక్షిస్తాడంతే. కలియుగంలో కనపడ్డా కాళ్ళు కూడా పిక్కుపోతాం మనం. ఇక ఆయన్ని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళనివ్వం. ఈ కలియుగ భక్తుల్ని తట్టుకోవడం కష్టం. సరే ఏం చేస్తాం, మన అదృష్టం ఇలా ఉన్నది ఇప్పటికి ప్రస్తుతం. అందువల్ల ఆయన అదృష్టవంతుడు కనుక అద్భుతమైన ఇల్లు తయారయ్యింది. ఇంటి నిండా ఏవేపు చూచినా ధాన్యరాశులు, వెండి, బంగారం, నగలు, నాణ్యాలు, సమస్తమైనటువంటి వాహనాలు, సుఖాలు, పరివారం అన్నీ వచ్చి పడ్డాయి. పరివారం కూడా చెబితే పనులు చేసి పెట్టి దాసదాసి జనం మళ్ళీ. అంతేగాని అంట్లు తవ్వడానికి పెట్టుకుంటే నేను 10 గంటలకు వస్తాను, వచ్చేసరికి రాగానే కాఫీ ఇవ్వాలి, తర్వాత టిఫిన్ తినాలి, 10 to 11 పనిచేస్తాను, ఆ కాసేపట్లో మళ్ళీ టీవీ సీరియల్ చూసుకుంటూ చేస్తాను. సీరియల్ తప్పిపోతుంది వాడికి. ఈ గందరగోళాలన్నీ ఉన్న పనివాళ్ళు కాదు, చాలా మంచి పనివాళ్ళు ఆ రోజులో. అలాంటి వాళ్ళంతా ఉన్నారట. ఆయన సంతోషంగా ఉండి ధనం వచ్చిందని అహంకరించక దాన ధర్మాలు చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. క్రమంగా ఆయన భార్యకి శుభముహూర్తంలో ఒక కుమారుడు పుట్టుకొచ్చాడు. అద్భుతమైనటువంటి కుమారుడు వాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై నారాయణ కటాక్షం వల్ల పుట్టినటువంటి పవిత్రుడేతడు, నువ్వు వ్రతములు చేయటం వల్ల పుట్టాడు గనక ఈతడికి సువ్రతుడు అని పేరు పెడుతున్నావు అన్నాడు. ఆ విధంగా ఆయనకి ఏం పేరు వచ్చింది? సువ్రతుడు అని పేరు వచ్చింది. ఈ సువ్రతోపాఖ్యానం మిగతా విశేషాలు రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా ముచ్చరించుకుంటాం. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సోకాలమాపేడి పాపల బాపేడి. సోకాలమాపేడి పాపల బాపేడి. లోకాన భోగాలు వసగేది ఏది? నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాన తేలించునేది? ఆనందదాయి వేరేది? సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి. సత్య ఏ సంసార వారాసి దాటించునావా? సంసార వారాసి శ్రీనాథు పాదాల చూపించు త్రోవా. నారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా? శ్రీనాథు పాదాల
చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమన్. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద. హరినారాయణ భక్తపరాయణ గోవింద. పావన నామ గోవింద పాప విరామ గోవింద. పావన నామ పాప విరామ గోవింద. నారాయణ హరి గోవింద. హరినారాయణ గోవింద. గోవింద హరి 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 గోవింద.